హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని చాలా ఓల్డ్ స్టోరీస్ తీసుకుని చదువు మీకు వినిపిస్తున్నాను. హాయ్ మ్యామ్. మీరు ఈ కథ చదవడానికి ఎటువంటి అభ్యంతరాలు పెట్టినందుకు ముందుగా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇక మీరు రాసిన ఈ అద్భుత స్టోరీలోకి వచ్చేస్తే, రవిప్రకాష్ గారు ముహూర్తానికి టైం అవుతుంది, ఇక తాంబూలాలు మార్చుకోండి అన్నారు పంతులు గారు. ఇటు భూమి పేరెంట్స్ అటు రాజు పేరెంట్స్ తాంబూలాలు మార్చుకోవడానికి సిద్ధమయ్యారు. తన చేతిని ఎవరో పట్టుకున్నట్లు అనిపిస్తే తల పైకెత్తి చూసింది. ఆమె ఎదురుగా ఉన్న వశిష్ఠ చూసి షాక్ అయింది. ఆమె ఇంకా షాక్లో ఉండగానే కూర్చుని ఉన్న భూమి చేయి పట్టుకొని తనతో తీసుకువెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ముందుగా తేరుకుని రవిప్రకాష్ గారు వాళ్ళ వెనక వెళ్తూ, ఎవరు నువ్వు, నా మేనకోడని ఎక్కడ తీసుకెళ్తున్నావు అన్నారు. వశిష్ఠ ఆయనకు సమాధానం కూడా చెప్పకుండా సీరియస్గా ముందుకు వెళ్తూ ఉన్నాడు. సుప్రజ గారు తల పట్టుకొని, నాకు తెలుసు ఇలాంటిదితో జరుగుతుందని, ఇప్పుడు పెళ్లి వాళ్ళకి సమాధానం చెప్పాలి అనుకున్నారు. వశిష్ఠ తన మేనకోడలను తీసుకువెళ్ళటం రవిప్రకాష్ గారికి అస్సలు మింగుడు పడలేదు. వాళ్ళకి అడ్డుగా నిలబడి, చెప్తుంటే నీకు కాదు, నా మేనకోడల్ని మర్యాదగా వదులు, లేకపోతే ఏం చేస్తారో నాకే తెలీదు అన్నారు. మీరు ఏదైనా చేస్తే చూస్తూ కూర్చోడానికి నేను చేతకాని వాణ్ణి కాదు. ఇక్కడ ఉంది వశిష్ఠ. ఈ వశిష్ఠ ఎవరికి భయపడ్డు అని ఆయన దాటుకొని భూమిని కారులో కూర్చోబెట్టి కారు ఫాస్ట్గా పోనిచ్చాడు. వశిష్ఠ మాటల్లో గాంభీర్యం ఇంకా రవిప్రకాష్ గారి చెవుల్లో మారు మ్రోగుతూనే ఉంది. ఎంత పొగరు వీడికి, నన్నే ఎదిరిస్తాడా, వీడు అంత చూస్తా అని ఎవరికో ఫోన్ చేశారు. మిగిలిన వాళ్ళు అందరూ టెన్షన్ పడుతున్న జగన్మోహన్ గారు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నారు. రవిప్రకాష్ గారు రాజ్ తల్లిదండ్రులతో మాట్లాడి జరిగిన దానికి వాళ్లకు క్షమాపణ చెప్పి తర్వాత రాజ్ దగ్గరికి వెళ్ళి, సారీ రాజ్, ఇలా జరుగుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, రియలీ సారీ. అతను ఎవరో తెలుసుకుని వాడిని చంపి నా మేనకోడల్ని తీసుకుని వస్తా అన్నారు. రాజ్ నవ్వుతూ, అతను ఎవరో మీకు తెలియదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అతను ఎవరో కాదు, వశిష్ఠ గ్రూప్కి చైర్మన్. అతని గురించి నాకు బాగా తెలుసు. అతను మీకే కాదు, ఎవరికి భయపడ్డాడు. తను ఏ పని చేసినా ఒక అర్థం ఉంటుంది. మీరు మీ కోడల గురించి టెన్షన్ పడకండి, అతను దగ్గర సేఫ్గానే ఉంటుంది అన్నాడు రాజ్. అతను ఎవరైతే నాకేంటి, నా మెయిన్ కోడల్ని బలవంతంగా తీసుకుని వెళ్ళాడు, అతన్ని మాత్రం వదలను అన్నారు రవిప్రకాష్ గారు ఆవేశపడుతూ. ముందు మీరు ఆవేశం తగ్గించి ఆలోచించండి. భూమి తన ఇష్టంతోనే అతనితో వెళ్ళిందని నాకు అనిపిస్తుంది. లేకపోతే అతను చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తే ఎలాంటి గొడవ చేయకుండా ఎందుకు వెళ్తుంది? ముందు మీ మేనకోడలకి అతని మధ్య ఏముందో తెలుసుకోండి అన్నాడు రాజ్ తన వాళ్ళతో అక్కడ నుండి వెళ్తూ. రాజ్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ జగన్మోహన్ గారి దగ్గరికి వెళ్ళి, బావా, రాజ్ చెప్పింది నిజమా, భూమి అతన్ని లవ్ చేస్తుందా అన్నారు. ఆయన ఏదో చెప్పేంతలో సుప్రజ గారు అక్కడికి వచ్చి, అదేం లేదు తమ్ముడు, అతను ఏదో అంటున్నాడు, అవేం పట్టించుకోకు, ముందు ఎలాగైనా మనం భూమిని ఇక్కడికి తీసుకొని రావాలి అన్నారు. నిశ్చితార్థం ఆపి మన పరువు తీసిన వాడిని ఊరికే వదలను, నువ్వు ప్రశాంతంగా ఉండక్క, ఇక అంతా నేను చూసుకుంటాను అన్నారు రవిప్రకాష్ గారు. రవి, భూమి సంగతి నేను చూసుకుంటా, నువ్వు ఈ విషయాన్ని పెద్ద చేయకుండా ఇక్కడితో వదిలేయి అన్నారు జగన్మోహన్ గారు. బావా, నేను ఈ విషయాన్ని ఇంత తేలిగ్గా వదలను, వాడు నా ఇంటికే వచ్చి నన్నే బెదిరించి నా కళ్ళ ముందు నా మేనకోడల్ని తీసుకుని వెళ్ళాడు, వాడిని అంత తేలిగ్గా ఎలా వదులుతా అన్నారు రవిప్రకాష్ గారు. సరే, నీ ఇష్టం చేసుకో, మధ్యలో నా కూతురికి ఏమైనా అయితే మీ అక్క తమ్ముల అంత చూస్తా అని జగన్మోహన్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. భూమి, ఈ ఎంగేజ్మెంట్ అని మాకెందుకు చెప్పలేదు అని హని. నాకు కూడా నేను నైటే తెలిసింది అని జరిగిందంతా చెప్పింది భూమి. అవునా, అయితే మీరు రావడం మంచిదయ్యింది అంది హని. మిమ్మల్ని కాంట్రాక్ట్ చేద్దామని చాలా ట్రై చేశాను, కానీ కుదరలేదు. ఇంతకీ నేను అమ్మమ్మ ఇంట్లో ఉన్నానని మీకెలా తెలిసింది అంది భూమి వశిష్ఠాన్ని చూస్తూ. అతను భూమి మాటలు పట్టించుకున్నట్లుగా చాలా సీరియస్గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు. హనీ భూమి భుజంపై చేయి వేసి, ఉదయాన్నే నీకోసం చాలాసార్లు కాల్ చేశా, నువ్వు లిఫ్ట్ చేయలేదు అని. హనీ భూమితో ఏం చెప్తుందో నేను చెప్తాను మీకు. కొన్ని గంటల క్రితం, అన్నయ్య, భూమి ఇక రాదేమో, ఇప్పుడు ఏం చేద్దాం అంది హనీ. అది రాకపోతే ఏమైంది, నేను మేనేజ్ చేయలేనా అంటూ కార్ పోనిచ్చాడు. కానీ కొంత దూరం వెళ్ళాక ఏమనుకున్నాడేమో యూటర్న్ తీసుకున్నాడు. అన్నయ్య, మనం వెళ్ళవలసింది ఇటు కాదు అటు కదా అంతే హని. అవును, ఇప్పుడు మనం వెళ్తుంది భూమి ఇంటికి, అసలు తను ఎందుకు వస్తా అని చెప్పి రాలేదో తెలుసుకోవాలని ఇప్పుడు వెళ్దాం అన్నాడు వశిష్ఠ భూమి ఇంటి ముందు కారు ఆపి. కారు దిగి లోనికి వెళ్తూ వశిష్ఠ దగ్గరకు వాచ్మెన్ వచ్చి, సార్ ఎవరు మీరు అన్నాడు. భూమి కోసం వచ్చాను, వెళ్ళి నేను వచ్చానని చెప్పు అన్నాడు వశిష్ఠ.
సార్, భూమి మేడం లేరు, ఈరోజు మేడం ఎంగేజ్మెంట్ వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో ఉన్నారు. ఆ మాట వినగానే వశిష్ఠమ్మకు ఎర్రబడింది. అతను అడిగి అడ్రస్ తీసుకుని అక్కడి నుండి భూమి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. తన అన్న అంత కోపంగా ఉండడంతో హనీ చాలా భయపడింది. అన్నయ్య, ఏమైంది, ఎందుకంత కోపంగా ఉన్నావు అంది. ఆ భూమి మనతో వస్తానే మనల్ని మోసం చేసి అక్కడ ఎంగేజ్మెంట్కి రెడీ అయింది. అసలు ఎందుకు ఇలా చేసిందో వెళ్ళి నిలదీస్తా అన్నాడు వశిష్ఠ. అన్నయ్య, అయ్యిందితో అయిపోయింది, మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళటం అవసరమా అంది హనీ. అవసరమే అన్నాడు వశిష్ఠ సీరియస్గా. అతని మొండితనం గురించి తెలిసిన హనీ ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. కాసేపటికి వాళ్ళ ఫంక్షన్ జరిగే ప్లేస్కి చేరుకున్నారు. బయట గెస్టులను రిసీవ్ చేసుకున్న జగన్మోహన్ గారు వశిష్ఠ లోనికి రావటం చూసి, ఇతనేంటి ఇక్కడికి వచ్చాడనుకుని అతని దగ్గరికి వెళ్ళి, వశిష్ఠ మీరేంటి ఇక్కడున్నారు, భూమితో మాట్లాడాలి అన్నాడు వశిష్ఠ. లోపల తన ఎంగేజ్మెంట్ జరుగుతుంది, అసలు తనకి ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు, వాళ్ళ అమ్మ బలవంతం మీద అక్కడ కూర్చుంది, ఇప్పుడు మిమ్మల్ని చూస్తే తను బాధపడుతుంది అన్నారు. వశిష్ఠకు విషయం అర్థమైంది. ఆయన వద్దన్నా వినకుండా లోనికి వెళ్ళి భూమిని తనతో తీసుకుని వచ్చాడు. ఇక ప్రస్తుతం పోనీలే, మీరు రావడం వల్ల మంచి జరిగింది, ఆ దేవుడు నా మొర ఆలకించాడు, కానీ మా మావయ్యని తలుచుకుంటేనే భయంగా ఉంది అంది భూమి. ఏం కాదులే భూమి, అన్నయ్య ఉన్నాడుగా, అయినా నీకు ఇష్టం లేకుండా నీ పెళ్లి ఫిక్స్ చేయడం వాళ్ళ తప్పే కదా అంది హనీ. అవును, అమ్మకు చాలా చెప్పి చూశాను, కానీ నా మాట వినలేదు, ఈయన గారి వెంటబడుతున్నాని మావయ్యతో కలిసి నా పెళ్లి ఫిక్స్ చేయించింది అని వశిష్ఠాన్ని చూసి, నా కోసం నా ఎంగేజ్మెంట్ ఆపి నన్ను మీతో తీసుకొచ్చారంటే నేనంటే మీకు ఇష్టమేనా అంది భూమి. ఇష్టం లేదు, ఏం లేదు, హనీ కోసం నేను తీసుకుని వచ్చాను అన్నాడు వశిష్ఠ. విన్నావా మరదల పిల్ల, నీకోసం నన్ను తీసుకొచ్చారట, సర్లే ఈసారికి ఇద్దరం నమ్ముదాం, అయినా మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టడానికి ఇగో అడ్డొస్తుంది సార్ గారికి, చూద్దాం ఎప్పటికి బయటపడతారో ఏమో అంది భూమి. నేను కాదు, ఇంకా ఎక్కువ మాట్లాడితే ఒక్కటిస్తా, అప్పుడు నువ్వు బయటపడతావు కారులో నుండి అన్నాడు వశిష్ఠ. నీ దగ్గర మాట్లాడటం కూడా తప్పేనా మహాశయ, ఇక మాట్లాడలే అంది భూమి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని. వాళ్ళ మాటలకు నవ్వింది హనీ. పైకి నవ్వుతుంది కానీ అక్కడికి వెళ్ళాక వరుణ్ రియాక్షన్ ఎలా ఉంటుందని భయపడుతూనే ఉంది. హే మర్దల్, ఏమైంది, డల్ అయిపోయావు, అంతా మనం అనుకున్నట్లే జరుగుతుంది అంది భూమి. సరే అని తలూపింది హనీ. హనీ ఇంకా అలానే ఉండటంతో ఆ అమ్మాయిని డైవర్ట్ చేయాలనుకుని, హనీ నీకు తెలుసా పెళ్ళికొడుకు ఎంత బాగున్నాడో, ముట్టుకుంటే మాసిపోయేలా ఉన్నాడు అని, అతని పేరేంటో తెలుసా, రాజ్, ఆ పేరుకు తగ్గట్టుగానే యువరాజులో ఉన్నాడు అంది అతన్ని పొగుడుతూ. అదంతా వింటున్న వశిష్ఠ కోపం పీక్స్కి వెళ్ళింది. వెంటనే సడన్ బ్రేక్ వేసి కార్ ఆపి భూమిని సీరియస్గా చూస్తూ, వాడు అంత నచ్చితే వెళ్ళి వాడిని పెళ్లి చేసుకో కార్తీక్ ముందు అన్నాడు. అతను నచ్చాడు అన్నాను కానీ పెళ్లి చేసుకుంటా అని చెప్పలేదు కదా, అయినా నేను అతని గురించి చెప్తే మీకెందుకు కుళ్ళు అంది. ఇదంతా జల్సి కదా, నీకు నేనంటే ఇష్టం ఉండబట్టే ఇలా అంటున్నావు అంది భూమి. నువ్వంటే నాకు ఎప్పటికీ ఇష్టం పుట్టదు, అతన్ని మిస్ అవుతున్నావేమో అని కారాపాను అన్నాడు వశిష్ఠ. అవునా, నేను ఇంకా ఏదో అనుకున్నా, నేను ఎవరిని మిస్ అవ్వడం లేదు, కానీ కార్ స్టార్ట్ చేయి అంది భూమి. గంట ప్రయాణం తర్వాత వల్ల అరుణ్ వాళ్ళ ఊరు చేరుకున్నారు. అరుణ్ ఇంటి ముందు కార్ ఆపాడు వశిష్ఠ. అరుణ్ ఇల్లంతా సందడిగా ఉంది. భూమి పెళ్ళికి ఇంకా గంట మాత్రమే టైం ఉంది, ఇప్పుడు ఏం చేద్దాం అంది హనీ. వెయిట్, ముందు నువ్వు టెన్షన్ పట్టడం మానేసే, నన్ను నమ్ము అంటూ హనీ దగ్గర ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసింది. కాసేపటికి ఒక అమ్మాయి వాళ్ళ కారు దగ్గరకు వచ్చి, నా పేరు శ్రావణి, భూమి అంటే మీరేనా అంది. అవును నేనే, తేజ నీకు అంతా చెప్పి ఉంటుంది కదా అంది భూమి. అంతా చెప్పిందండి, అదే మా ఇల్లు రండి వెళ్దాం అని వాళ్ళని అరుణ్ వాళ్ళ ఇంటికి 2 ఇళ్ళు అవతల ఉన్న ఇంటికి తీసుకుని వెళ్ళింది. భూమికి ఆ ఊర్లో వాళ్ళు ఎలా తెలుసో హనీకి వశిష్ఠకి అర్థం కాలేదు. శ్రావణి వాళ్ళని ఒక రూమ్ చూపించి, మాది చాలా చిన్న ఇల్లు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి అంది. ఇల్లు చిన్నగా ఉంటే ఏమైంది, నీ మనసు పెద్దది, మా పరిస్థితి అర్థం చేసుకుని మాకు హెల్ప్ చేయడానికి ముందుకొచ్చావు, ముందు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి అని అంది భూమి. భలే వారండి మీరు, మళ్ళీ మనకి ఇవన్నీ ఎందుకు, మీరు ఫ్రెష్ అవ్వండి, నేను లోపల మీకు తినటానికి ఏమైనా తీసుకుని వస్తానని శ్రావణి వెళ్ళిపోయింది. తను అక్కడి నుంచి వెళ్ళాక, భూమి నీకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారని నాకెందుకు చెప్పలేదు అన్నాడు వశిష్ఠ. నా మోహం, ఇక్కడ నాకు ఎవరు తెలుసు, ఈ అమ్మాయి నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఫ్రెండ్ అంట,
అది కూడా సోషల్ మీడియా ద్వారా పరిచయం అంతే అంది భూమి. బీరకాయ బీచ్ చుట్టల్లా బీరకాయ బీచ్ ఫ్రెండ్షిప్ అన్న మాట. ఇంతకీ నెక్స్ట్ ఏంటి మన ప్లాన్ అన్నాడు వశిష్ఠ. చెప్తా, జాగ్రత్తగా వినండి. ముందు నేను అరుణ్ ఇంటికి వెళ్ళి అక్కడ పరిస్థితి చూసి వస్తా. ఆ తర్వాత ముహూర్తం టైంకి పెళ్లి కూతురు ప్లేస్లో హనీని కూర్చోపెడితే మన పని అయిపోతుంది అంది భూమి. వింటర్ని చాలా ఈజీగానే ఉంది, కానీ వర్కౌట్ అవుతుందా? అయినా నా చెల్లి పిల్ల దొంగతనంగా చేయటం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు వెళ్ళి వీడికి నాడుగు తగిలించి తీసుకుని వస్తానండి వశిష్ఠ. మళ్ళీ మొదటికే వచ్చారా? మీరు కాస్త ఓపికగా ఉండండి సార్ అని. నువ్వు మీ అన్నయ్యని చూసుకో, నేను అరుణ్ ఇంటికి వెళ్ళి వస్తా అని భూమి అక్కడి నుంచి వెళ్ళింది. తనని గుర్తుపట్టకుండా స్కార్ఫ్ పెట్టుకొని స్టామినీ ఫ్రెండ్గా వెళ్ళి పెళ్ళి ఇల్లంతా ఒక రౌండ్ వేసింది. పెళ్లి కూతురు గది ఎక్కడో తెలుసుకుని ఆ గదిని పెళ్లి కూతురిని గమనించింది. హనీని అక్కడికి తీసుకొచ్చే దారి కోసం చూసింది. వెనుక దారి సేఫ్ అనుకొని అంతా సెట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళింది. కరెక్ట్గా పెళ్లి కూతురు వేసుకున్న శారీ లాంటిదే హనీకి కట్టి తన ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి ఆమెకు పెట్టి రెడీ చేసింది. చివరిగా బొగ్గు చుక్క పెట్టి, ఇప్పుడు అచ్చమైన తెలుగుంటి పెళ్లి కూతురులో ఉన్నావు. నిన్ను చూస్తే నా దృష్టి తగిలేంత అందంగా ఉన్నావు తెలుసా. నేను కనుక అబ్బాయినైతేనో నీ వెంటే పడి మరీ పెళ్లి చేసుకునేవాణ్ణి అని అంది భూమి. నన్నే కాదు, నా చెల్లిని కూడా వదలవా నువ్వు. ఇక ముహూర్తానికి టైం అవుతుంది, వెళ్దామా అని పెళ్లి కూతురు అలంకరణలో ఉన్న చెల్లిని చూసి మురిసిపోయాడు. హనీ వశిష్ఠ దగ్గరికి వెళ్ళి నన్ను ఆశీర్వదించన్నయ్యా అంది. నా బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడు ఉంటాయి. నువ్వు అరుణ్తో లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండు అన్నాడు వశిష్ఠ. మీ అన్నా చెల్లిని చూస్తే నాకు కొద్దిగా చల్సీగా ఉంది. మిమ్మల్ని చూసాక నాకు అన్న లేడని చాలా ఫీల్ అవుతున్నా అంది భూమి. తర్వాత హనీని తీసుకుని పెళ్లి కూతురు గదికి వెళ్ళింది. ఎవరండి మీరు? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే అంది పెళ్లి కూతురు. మేము అరుణ్ ఫ్రెండ్స్ అండి. మీ పెళ్లి చూడటానికి హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇదిగో మీకు ఇష్టమని స్వీట్స్ తెచ్చాను, తినండి అంది భూమి. ఇప్పుడు నాకేం వద్దండి అంది పెళ్లి కూతురు. అయ్యో అలా అంటే ఎలా? మీకోసం స్పెషల్గా చేయించి మరి తీసుకొచ్చానండి అని బలవంతంగా ఆమె నోట్లో స్వీట్ పెట్టింది. ఆ స్వీట్ తిన్న వెంటనే స్పృహ కోల్పోయింది. భూమి మెల్లగా అమ్మాయిని శ్రావణి సహాయంతో పక్కకు లాక్కెళ్ళి హనీని తీసుకొచ్చి తన ప్లేస్లో కూర్చోబెట్టి తను ఎవరూ గుర్తుపట్టకుండా మేలుముసు కప్పింది. కాసేపటి కొంతమంది ముత్తైదులు వచ్చి హనీని పెళ్లి మండపానికి తీసుకుని వెళ్లారు. హనీని పెళ్లి పెట్టెల మీద కూర్చోబెట్టారు. ఆమెతో గౌరవ పూజ చేయించాక అరుణ్ వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. పంతులు గారు ముహూర్తం టైంకి ఇద్దరితో జీలకర్ర బెల్లం పెట్టించారు. వశిష్ఠ భూమి దూరంగా నిలబడి అదంతా చూస్తున్నారు. ఏంటి సార్, చెల్లి పెళ్ళిని కన్నార్పకుండా చూస్తున్నారు? పక్కన ఒక అందమైన అమ్మాయి ఉంది. అది ఈరోజు చీర కట్టుకొని అందంగా ఉంది. దాని వైపు ఒక లుక్ వేద్దామని కూడా లేదా మీకు అంది భూమి. నువ్వు ఎలా ఉన్నా బాగానే ఉంటావు, ఇక చూడటానికి ఏముంది అని నార్మల్గా భూమి వైపు చూసి ఆమె మెడ బోసిపోగా ఉండటం గమనించాడు. నగలన్నీ హనీకి పెట్టిన విషయం గుర్తుకొచ్చి వెంటనే తన మెడలో ఉన్న చైన్ తీసి భూమికిచ్చి ఇది వేసుకో అన్నాడు. భూమి ఆ చైన్ తీసుకుని మెడలో వేసుకుని, ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, ఇక ఈ చైన్ నీకు ఇచ్చేదే లేదు. నీ గుర్తుగా ఎప్పుడు నా మెడలోనే ఉంటుంది అంది. సరే ఉంచుకో, ముందు పెళ్లి చూడు అన్నాడు వశిష్ఠ మండపం వైపు చూస్తూ. పంతులు గారు అరుణ్ చేతికి పసుపు తాడిచ్చి, బాబు పెళ్లి కూతురు మెడలో కట్టండి అని మాంగళ్యధారణ మంత్రాలు చదువుతున్నారు. అరుణ్ పీటల మీద నుండి లేచి హనీ ముందు నిలబడి ముందుకు వంగి హనీ మెడలో తాళి కట్టబోతూ ఆగి, ఇక్కడ కూర్చుంది నువ్వే నాకు తెలుసు హనీ బంగారం, ఇక ఈ ముసుగు తీయి అన్నాడు. అతని మాటలకు హనీకి కంగారు చూసింది. వీడు కనిపెట్టేశాడు. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ముసుగు తీయకుండా అలానే కూర్చుంది. దూరం నుండి అదంతా చూస్తున్న భూమి, ఏంటి వాడు తాళి కట్టకుండా ఏదో మాట్లాడుతున్నాడు అనుకుంది. ఇంతలో అరుణ్ పంతులు గారి దగ్గర మైక్ తీసుకుని, మిస్టర్ వశిష్ఠ అండ్ మిస్ భూమి, మీరు కూడా ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు. దొంగల్లా ఎక్కడ దూరంగా ఉండటం ఎందుకు, రండి మీతో చాలా పనుంది అన్నాడు. ఏంటి వీడు మనల్ని పిలుస్తున్నాడు, మనం ఇక్కడున్నట్లు వీడికి ఎలా తెలిసింది అనుకున్నాడు వశిష్ఠ. అదే నాకు అర్థం కావట్లేదు అంది భూమి. ఇద్దరు కలిసి మండపం దగ్గరికి వెళ్ళారు. అరుణ్ వాళ్ళని చూసి నవ్వుతూ, ఏంటి సార్, నన్ను మోసం చేసి మీ చెల్లిని నాకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. మీరు నన్ను ట్రాప్ చేయడం కాదు, నేనే మిమ్మల్ని ట్రాప్ చేసి ఇక్కడికి రప్పించాను. ఇప్పుడు మీ చెల్లి మెడలో నేను తాళి కట్టాలంటే నా కండిషన్స్కి మీరు ఒప్పుకోవాలి అన్నాడు. రే అరుణ్, ఏంట్రా ఇదంతా? మర్యాదగా నా చెల్లి మెడలో తాళి కట్టు, లేకపోతే నీకు ఈ వశిష్ఠ అంటే ఏంటో చూపిస్తా అన్నాడు వశిష్ఠ కోపంగా. ఏంటి వాయిస్ రేజ్ అవుతుంది?
ఇది నీ ఆఫీస్ కాదు, నువ్వు అరవడానికి నేను భయపడటానికి. ఇది నా ఊరు, ఇక్కడ ఉన్న వాళ్ళు నా వాళ్ళు. నేను కనసేగ చేస్తే చాలు నిన్ను నామరూపాలు లేకుండా చేస్తారు. ఇప్పుడు నేను చెప్పినట్లు నువ్వు వినాలి, లేకపోతే మీ చెల్లితో పాటు తన కడుపులో ఉన్న బిడ్డ కూడా ఇక్కడే సమాధి అయిపోతుంది. అరుణ్, తనకేమన్నా అయితే నిన్ను ప్రాణాలతో వదలను చెప్తున్నా అన్నాడు వశిష్ఠ. నా ప్రాణాల మీద నాకు ఆశ లేదు, కానీ నీ చెల్లికి ఏం కాకూడదు అనుకుంటే నువ్వు నేను చెప్పినట్లు విని తీరాలి అన్నాడు అరుణ్. వశిష్ఠ ఆవేశంగా ముందుకు వెళ్తుంటే భూమి అతని చెయ్యి పట్టుకుని ఆపి, అరుణ్ నీకేం కావాలో చెప్పు అంది. నేను కాదు, మా అమ్మ చెప్తుంది అని. అమ్మ, ఇన్ని రోజులు మనం అనుకున్న టైము ఇప్పటికి వచ్చింది, ఇంకా ఎందుకు దాక్కున్నావు? ఇక్కడికి వచ్చి మనకేం కావాలో చెప్పు అన్నాడు. అరుణ్ పిలిచిన కాసేపటికి మండపం వెనక నుంచి సుమారు 45 సంవత్సరాల వయసున్న ఒక ఆవిడ హుందాగా నడుచుకుంటూ అక్కడికి వచ్చింది. అరుణ్ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొని మండపం మధ్యలోనికి తీసుకుని వచ్చాడు. ఆవిడ వశిష్ఠని చూస్తూ, ఏంటి వశిష్ఠ అలా చూస్తున్నావు? నేను నీకు తెలియకపోయినా నువ్వు నాకు బాగా తెలుసు. ఇప్పుడు మన పరిచయం ఎందుకులే, కానీ నా కొడుకు నీ చెల్లెల మెళ్ళలో తాళి కట్టి పెళ్లి చేసుకోవాలి అంటే మాకు 3 కండిషన్స్ ఉన్నాయి. మొదటిది, నీ ఆస్తి మొత్తం నా కొడుకు పేరు మీద రాయాలి. రెండవది, నువ్వు నా కొడుకు దగ్గరే పని చేయాలి. ఇక మూడవది, ఇప్పుడు మీరు ఉంటున్న ఇల్లు మేము ఉండాలి, అదే ఇంట్లో మీరంతా పని వాళ్ళలా మా దగ్గర ఉండాలి. వీటన్నింటికి మీరు ఒప్పుకుంటే పెళ్లి జరుగుతుంది, లేకపోతే మీడియా ముందు నీ చెల్లి గురించి బయట పెట్టాల్సి వస్తుంది. అప్పుడే ది గ్రేట్ వశిష్ఠ పెళ్లి కాకుండానే తల్లి అవుతుందన్న వార్త ప్రపంచం మొత్తం తెలుస్తుంది. అప్పుడు పరువు పోయిందని నీ చెల్లితో పాటు మీరంతా కుమిలి కుమిలి చస్తారు అన్నారు ఆవిడ. అదంతా వింటున్న హనీ పీటల మీద నుండి లేచి, అరుణ్, నువ్వు ఆస్తి కోసం నన్ను ప్రేమించినట్లు నటించావా అంది. అది నీకు ఇంత లేటుగా అర్థమైందేంటి బేబీ? అసలు నేను మీ అన్నయ్య దగ్గర ఉద్యోగంలో చేరింది నేను ట్రాప్ చేయడానికి. నీ ద్వారా ఈ ఆస్తి అంతా మాకు దక్కాలనుకున్నదే మా ప్లాన్. మీకు తెలియని ఇంకో విషయం చెప్పనా? అసలు నాకు మారదలే లేదు. ఈ పెళ్ళంతా ఒక డ్రామా. భూమి మీద ఆలోచన నేను ముందుగానే గెస్ చేసి మిమ్మల్ని ఇలా నా దగ్గరికి వచ్చేలా చేశాను అన్నాడు అరుణ్. ఛా, నువ్వు ఇంత మోసగడవని అనుకోలేదు. నిన్ను ప్రేమించేందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఇలా ఆస్తి కోసం ఒక అమ్మాయిని లైఫ్లో ఆడుకోవటం నీకు సిగ్గుగా లేదా? అనయ్య, ఇక ఇతనితో మాటలు అనవసరం. అతనికి నా మీద ప్రేమ లేనప్పుడు నువ్వు ఎన్ని కోట్లు ఆస్తి ఇచ్చినా ఏ ఉపయోగం? నాకు ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండాలి అని లేదు. పదా వెళ్ళిపోదాం అంది. ఎక్కడికి వెళ్తావు హనీ బేబీ? ఇక్కడికి వచ్చేవరకే నీ ఇష్టం, ఇక అంతా నా ఇష్టమే అని ఆమెకు దగ్గరగా వెళ్ళి ఆమె కళ్ళలోకి చూస్తూ, అవును, నాకు నీ ఆస్తి కావాలి, నీకు నీ బిడ్డకు తండ్రి కావాలి. ఇప్పుడు ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు కదా, రేపు నీ కడుపులో బిడ్డకు కూడా ఇలానే సమాధానం చెప్తావా? వాడు నలుగురిలో అవమానాలు పడుతుంటే చూస్తూ ఆనందిస్తూ ఉంటావా అన్నాడు. అని అతని మాటలు విని భయంగా అన్నను చూసింది. వశిష్ఠ ఇంకేం ఆలోచించకుండా, అరుణ్, నీకు కావాల్సింది ఆస్తే కదా, ఇప్పుడే రాసిస్తా, ఎక్కడ సంతకాలు పెట్టాలో చెప్పు అన్నాడు. వశిష్ఠ, కొంచెం ఆలోచించండి. మీ చెల్లి లైఫ్ మీకు ఎంత ముఖ్యమో ఇన్ని రోజులు కష్టపడి సంపాదించుకున్న మీ వ్యాపార సామర్థ్యం కూడా మీకు అంతే ముఖ్యం కదా అంతే భూమి. నో భూమి, నాకు చెల్లి కంటే ఇంకేమీ ఇంపార్టెంట్ కాదు. నా చెల్లి కోసం ఈ ఆస్తిని మాత్రమే కాదు, నా ప్రాణాలను కూడా సంతోషంగా ఇచ్చేస్తా అన్నాడు వశిష్ఠ. నాకు తెలుసు బావా నువ్వు అలా అంటావని, అయినా నేను నీ ప్రాణాలను అడిగేంత దుర్మార్గుని కాదు, అందుకే నీ ఆస్తిని అడిగా. ఫార్మాలిటీస్ అన్నీ రెడీ చేశా, నువ్వు సంతకం పెట్టడమే లేట్ అని గట్టిగా చప్పట్లు కొట్టాడు. వెంటనే లాయర్ అక్కడికి వచ్చి వశిష్ఠ కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చి వాటి మీద సంతకాలు పెట్టమన్నాడు. వశిష్ఠ హనీని చూస్తూ వాటిపై సంతకాలు పెట్టాడు. తన కోసం తన అన్న చేస్తున్న త్యాగానికి హనీ కళ్ళల్లోంచి నీళ్లు వచ్చాయి. సారీ అన్నయ్య, ఇదంతా నా వల్లే అని మనసులో తన అన్నకు క్షమాపణ చెప్పింది. లాయర్ ఆ డాక్యుమెంట్స్ తీసుకొని అరుణ్కి ఇచ్చాడు. అరుణ్ వాటిని ముద్దు పెట్టుకొని, అమ్మా ఇవిగో నువ్వు అడిగిన బహుమతి, ఇక నువ్వు హ్యాపీనే కదా అన్నాడు వాటిని తన తల్లికి ఇస్తూ. అవును అరుణ్, ఈరోజు నాకు మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. నాకు తెలుసు నువ్వు ఇదంతా సాధిస్తావని. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అని అరుణ్ తల నిమిరి, ఇక అమ్మాయి మెళ్ళలో తాళి కట్టు అన్నారు. అరుణ్ తన చేతిలో ఉన్న తాళిని అక్కడికక్కడే హనీ మెళ్ళలో కట్టి తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. హనీ వశిష్ఠ దగ్గరికి వెళ్తుంటే అరుణ్ ఆమె చేయి గట్టిగా పట్టుకొని, నువ్వు ఇకపై అడుగు ముందుకు వేయాలని నా పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఇక నుండి వశిష్ఠ నీకు అన్నయ్య కాదు, నాకు డ్రైవర్. నా
వెళ్ళి ఒక డ్రైవర్తో మాట్లాడటం నాకు ఇష్టం లేదు అని వశిష్ఠని చూస్తూ, వెళ్ళి కార్తీ మనం మీ ఇంటికి, అదే మా ఇంటికి వెళ్ళాలి అన్నాడు. అతని మాటలకు వశిష్ఠకు ఏమో కానీ భూమికి మాత్రం చెప్పలేని కోపం వచ్చింది. అరుణ్ ఇంకోసారి ఆయన డ్రైవర్ అంటే చంపేస్తా, అసలు ఆయన ముందు మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. ఆడపిల్లని అడ్డుగా పెట్టుకుని ఆస్తి కాజేయటమే కాదు, కష్టపడి సంపాదించి తెలుస్తుంది దాని విలువేంటో అంత కోపంగా. ఏంటి భూమి మేడం సార్ అంటుంటే తమరికి అంత కోపం వచ్చింది? ఓహో, తమరు ఆయన్ని ప్రేమిస్తున్నారు కదా, అయినా ఇప్పుడు అతని చేతిలో చిల్లి గవ్వలేదు, డబ్బు లేకుండా నిన్నే సుఖపడతాడు. అతను వదిలి వెళ్ళు, ఏ కోటీశ్వరుడిని పెళ్లి చేసుకో, ఇతను చేసుకుంటే నీకు కష్టాలు తప్ప ఇంకేం ఉండవు అన్నాడు అరుణ్. నేను వశిష్ఠుని మాత్రమే ప్రేమించాను, అతని ఆస్తిని కాదు. అతను నన్ను నిజంగానే కోరుకుంటే అతనితో నరకానికైనా సంతోషంగా వెళ్తాను అంది భూమి. సరే అది చూద్దాం, కానీ అతను నాకు ఇచ్చిన వాటి ప్రకారం నా కింద పని చేయాల్సిందే, తప్పదు అని వశిష్ఠాన్ని చూశాడు. వశిష్ఠ వెంటనే కారు దగ్గరికి వెళ్ళాడు. అతని వెనకే అరుణ్, హనీ, భూమి, అరుణ్ వాళ్ళ అమ్మగారు వెళ్ళారు. వశిష్ఠ పక్క భూమి కూర్చుంటే వెనక మిగిలిన వాళ్ళు కూర్చున్నారు. కార్ డ్రైవ్ చేసిన వశిష్ఠాన్ని చూస్తూ, ఇన్ని రోజులు నీ కోపాన్ని, నీ మొండితనాన్ని చూశాను, ఇప్పుడు నీ చెల్లి కోసం ఏదైనా చేసే ఒక మంచి అన్నం చూస్తున్నాను. నీకు నీ చెల్లిపై ఇంత ప్రేమ ఉందని ఈరోజు తెలిసింది. నీలాంటి మంచి మనసున్న వాడిని ప్రేమించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది అంటూ మిర్రర్లో నుండి అరుణ్ చూసి, అసలు ఈ అరుణ్లా ఎందుకు చేస్తున్నాడు? అతను పెట్టిన కండిషన్స్ కేవలం ఆస్తి కోసమే కాదనిపిస్తుంది. వాళ్ళ అమ్మకు వశిష్ఠ వాళ్ళకు ఏదైనా పగ ఉందా? అలా అయితే వశిష్ఠ ఆవిడని గుర్తుపట్టాలి కదా. మొత్తానికి ఇది ఉంది, అందుకే ఈ తల్లి కొడుకులు ఇలా చేస్తున్నారు అనుకుంది భూమి. ఆమె ఆ ఆలోచనలో ఉండగానే వశిష్ఠ వాళ్ళ ఇల్లు వచ్చింది. వశిష్ఠ కార్ రావటం చూసి సెక్యూరిటీ పరుగును వచ్చి కార్ డోర్ తీయబోతూ ఉంటే వశిష్ఠ కార్లో నుండే చేత్తో వద్దని అతను ఆపి అతనే వెళ్ళమని చెప్పి తను దిగి వెనక పక్కన డోర్ తీశాడు. వెరీ గుడ్, నాకు ఇలా వర్క్ చేసే వాళ్ళంటే ఇష్టం అని అరుణ్ హనీ చేపట్టుకుని కారు దిగాడు. వశిష్ఠ ముందు నడుస్తుంటే అరుణ్ వాళ్ళ అమ్మ అతన్ని ఆపి, ఏంటి వశిష్ఠ అంత కంగారు? ఇది నీ ఇల్లు కాదని మర్చిపోయావా? ఇక నీ ప్రతి అడుగు నా కొడుకు వెనకాలే ఉండాలి అన్నారు. ఆ మాటలకు విని వశిష్ఠ 2 అడుగులు వెనక తగ్గాడు. అరుణ్ వశిష్ఠని చూసి నవ్వుతూ హనీతో పాటు లోనికి వెళ్ళాడు. వశిష్ఠ భూమి కూడా లోనికి వెళ్తుంటే, మీరెక్కడికి అని అరుణ్ వాళ్ళ అమ్మ వాళ్ళను బయటే ఉండమని చెప్పారు. హాల్లో కూర్చున్న మాలిని గారు హనీ అరుణ్తో రావటం చూసి సోఫాల నుండి లేచి, హనీ ఉదయం నుండి ఎక్కడికి వెళ్ళావు? అరుణ్తో వచ్చావేంటి? అన్నయ్య ఎక్కడా అని హనీ చేయి పట్టుకున్న అరుణ్ని కోపంగా చూస్తూ, అరుణ్ నీకెంత ధైర్యం ఉంటే నా కూతురు చేయి పట్టుకుంటా, వదులు అన్నారు. అరుణ్ నవ్వుతూ, అరుణ్ కాదా అంటే అల్లుడు, అల్లుడు గారు అనాలి అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నా అల్లుడువేంటి? నువ్వెంత, నీ బతుకెంత? నీకు ఈ ఇంట్లో అడుగుపెట్టే అర్హత కూడా లేదు అన్నారు మాలిని గారు. అరుణ్ హనీ మెడలో పసుపు తాడు చూపించి, ఇంతకంటే ఇంకే అర్హత కావాలి అన్నాడు. హనీ ఏంటిది, నీకు వీడితో పెళ్ళయిందా అన్నారు మాలిని గారు. పసుపు తాడు చూసాక కూడా పెళ్ళయిందా అని అడుగుతున్నావేంటి మాలిని? వాళ్ళ పెళ్ళి నేనే దగ్గరుండి చేశానంటూ అరుణ్ తల్లి అక్కడికి వచ్చారు. హనీ పెళ్లి గురించి ఆవిడ చెప్పిన మాట కంటే ఆవిడని చూసి షాక్ అయ్యారు మాలిని గారు. మృదుల నువ్వేంటి ఇక్కడ అన్నారు. నువ్వు నీ భర్త నాకు చేసిన అన్యాయానికి ఎప్పుడో చచ్చిపోయి ఉంటా అనుకున్నావా అన్నారు మృదుల గారు. అవే మాటలు మృదుల, ఆ రోజు మేము నీకోసం చాలా వెతికాము అన్నారు మాలిని గారు. మీరు వెతికారో లేదో, నేను పోయానని సంతోషంగా ఉన్నారో ఎవరికి తెలుసు. తన గదిలో పడుకున్న ఇందిరా గారు మృదుల అన్న పేరు వినగానే లేచి హాల్లోకి వచ్చి మాలిని గారితో మాట్లాడుతున్న మృదుల గారిని చూసి షాక్ అయ్యారు. నేను చూసింది కళ నిజమా? మృదుల బతికే ఉందా? ఇన్ని రోజులు ఎక్కడుంది? ఇప్పుడు ఎందుకు వచ్చింది అనుకున్నారు. మృదుల మనం తర్వాత మాట్లాడుకుందాం, అసలు నీకు అరుణ్ ఎలా తెలుసు? నువ్వెందుకు వాళ్ళు పెళ్లి చేశావు అన్నారు. అరుణ్ ఎవరో కాదు, నా కొడుకు. మీరు నాకు చేసిన ద్రోహానికి ప్రతీకారంగా నీ కూతుర్ని పాముగా వాడుకుని నీ కొడుకు దగ్గర ఆస్తి మొత్తం రాయించుకున్నావు అన్నారు మృదుల గారు. ఆవిడ మాటలు విన్న ఇందిరా గారు కోపంగా అక్కడికి వచ్చి, మృదుల నీకేమైనా పిచ్చి పట్టిద్దా? నీ కొడుకు ఎక్కడి నుండి వచ్చాడు? నీ కొడుకైతే హనీకి ఏమవుతాడు నీకు తెలీదా అన్నారు. అత్తయ్య, మీకు వయసు పెరిగినా ఆవేశం దక్కలేదు. నాకు ఆ మాత్రం తెలీదని అనుకుంటున్నావా? అరుణ్ నా అన్న కొడుకు, వాడిని చిన్నప్పటి నుంచి నేనే పెంచాను. మీరంతా నన్ను వదిలించుకున్నారు, కానీ నా పుట్టింటి వాళ్ళు నన్ను వదలలేదు. ఇన్ని రోజులు నేను మా అన్నయ్య దగ్గరే ఉన్నాను.
అన్నారు మృదుల గారు. వాళ్ళ మాటలు వింటే నా బుర్ర పగిలిపోతుంది వశిష్ఠ. అరుణ్కి ఆవిడ అమ్మ కాదట. అక్కడి వరకు బాగానే ఉంది, కానీ ఆవిడ మీ నానిని అత్తయ్య అంటున్నారు. ఆవిడకి ఏదో అన్యాయం జరిగింది అంటున్నారు. అసలు ఆవిడకి మీకు ఏంటి సంబంధం? మీ నానికి మీ డాడీ కాకుండా ఇంకా పిల్లలున్నారా అంది. నాకు తెలిసి నానికి డాడీ ఒకరే అన్నాడు వశిష్ఠ. అవునా అని భూమి కొంచెం ఆలోచించి, ఒకవేళ మీ డాడీకి ఈవిడికి సెకండ్ వైఫ్ అయి ఉండొచ్చు కదా అంది. హే, మా డాడీ అలాంటి వాళ్ళు కాదు అన్నాడు వశిష్ఠ. మరి ఈవిడెవరు? ఒకవేళ మీ డాడీకి మరదలై ఉంటుందా? మీ నాని మీ డాడీకి తన పెళ్లి చేయలేదని మీ మీద పగబట్టిందా అంది భూమి. ఏ ఆపు, వాళ్ళ మాటలేమో కానీ నీ మాటలు వింటుంటే నాకు పిచ్చెక్కేలా ఉంది. వాళ్ళ మాటలు విను, అసలు ఆవిడ ఎవరో ఏం చెప్తుందో తెలుస్తుంది అన్నారు. ఇక నుండి సరిగ్గా వింటలేదు, లోనికి వెళ్దాం రా అని వశిష్ఠ వద్దన్న అతను చెయ్యి పట్టుకొని లోనికి తీసుకుని వెళ్ళింది. మృదుల, నీకు మేము ఎలాంటి ద్రోహం చేయలేదు. నీకు నువ్వే అన్నీ ఊహించుకొని ఇలా మా మీద పగ తీర్చుకోవడానికి వచ్చావు. అయినా నీ కోపం మా మీద కదా. మధ్యలో నా మనవడు మనవరాలు నీకేం ద్రోహం చేశారు? మోసం చేసి నా మనవడు కష్టపడి సంపాదించిన ఆశను తీసుకోవటం అన్యాయం అన్నారు ఇందిరాగారు. మీరు న్యాయ అన్యాయాల గురించి మాట్లాడకండి అత్తయ్య. అయినా ఇప్పుడు మీతో మాట్లాడే తీరిక లేదు. మాలిని, నువ్వు వెళ్ళి నాకు నా కొడుక్కి జ్యూస్ తీసుకొనిరా. అత్తయ్య గారు, మీరు ఇక ఉండేది ఇక్కడ కాదు, వెళ్ళి హాట్ హౌస్లో ఉండండి. మీ కోడలు మాకు వంట మనుషులా ఇక్కడే ఉంటుంది అన్నారు మృదుల గారు. నేను నీకు వంట మనిషినా అన్నారు మాలిని. అవును మాలిని, ఇకపై ఇంట్లో నాదే పెత్తనం. నువ్వు, నీ కొడుకు, నీ అత్తగారు మా కింద పనిచేసే పని వాళ్ళు. అలానే నీ కొడుకే ఒప్పుకున్నాడు. ఇక వెళ్ళి చెప్పిన పని చేయి అని అరుణ్ దగ్గరికి వెళ్ళి, ఏంటి నాన్న నిలబడి ఉన్నావు, కూర్చో, మీ అత్తగారు నీ కోసం జ్యూస్ తెస్తుంది అని తాగి వెళ్ళి పడుకో అన్నారు. మాలిని గారు అక్కడే ఉన్న వశిష్ఠని చూసి, ఏంటి నాన్న ఇదంతా అన్నారు. హనీ కోసం తప్పదమ్మా అన్నాడు వశిష్ఠ. ఆవిడ ఇంకేం మాట్లాడకుండా కిచెన్లోనికి వెళ్ళారు. పాపం, మీ అమ్మగారికి జ్యూస్ చేయడం వచ్చో రాదో, నేను హెల్ప్ చేస్తా అని భూమి కూడా కిచెన్లోనికి వెళ్ళింది. ఏంటి ఇలా వచ్చావు? నేను మా వశిష్ఠ వెనక పడొద్దని చెప్పాను కదా అన్నారు మాలిని. అబ్బా ఆంటీ, ఇప్పుడు నా సంగతి ఎందుకు, నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను, రండి వాళ్ళకి జ్యూస్ చేద్దాం అని ఫ్రిడ్జ్లో నుండి యాపిల్స్ తీసి కట్ చేస్తూ, ఆంటీ, మృదుల గారికి మీకు ఏంటి సంబంధం, ఆవిడ నీకు ఏమవుతుంది అంది భూమి. అవన్నీ నీకెందుకు, మా కుటుంబ విషయాలు నీకు అనవసరం, చేసిన హెల్ప్ చాలు, ఇక వెళ్ళు అన్నారు మాలిని గారు. ఎందుకంటే అంత కోపం మీకు? వశిష్ఠ అంటే నాకు ప్రాణం. నా ప్రేమను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఒప్పుకుంటే నేను కూడా మీ కుటుంబంలో భాగం అవుతా అని కట్ చేసిన ఫ్రూట్స్ మిక్సీలో వేసింది. ఇప్పుడు ఎవరి గురించి ఆలోచించే ఓపిక నాకు లేదు అన్నారు మాలిని గారు. గుమ్మం దగ్గరగా నిలబడి వశిష్ఠని చూసి, మృదుల గారు డ్రైవర్ ఇంట్లోకి రావడం నాకు నచ్చదు అన్నారు. వశిష్ఠ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన అన్నను అలా అవమానించడం హనీకి అసలు నచ్చలేదు. ఆంటీ, ఇది మా అన్న ఇల్లు, తన ఇంట్లో నుండి తననే వెళ్ళమని చెప్పడానికి మీరెవరు అంది. మా అమ్మను పట్టుకొని ఎవరు మీరు అంటావా? ఆవిడ నాకు కన్న తల్లి కాకపోయినా అంతకంటే ఎక్కువ. ఇది మీ అన్న ఇల్లు అనేది ఒకప్పుడు, ఇప్పుడు మనది. మన ఇంట్లో మనం మాత్రమే ఉండాలి, బయట వాళ్ళు ఉండటం మా అమ్మకి నచ్చదు. సో నువ్వు ఇంకెప్పుడు అమ్మని ఎదిరించి మాట్లాడుకో, అలా మాట్లాడితే నువ్వు కూడా వాళ్ళతోనే ఉంటావు, అర్థమైందా అన్నాడు అరుణ్ ఆమె జుట్టు పట్టుకొని. అది చూసిన వశిష్ఠ పిడికిలి బిగిసింది. తన చెల్లి జుట్టు పట్టుకున్న అరుణ్ చేతిని విరిచేద్దాం అన్నంత కోపం వచ్చింది. అది గమనించిన ఇందిరా గారు మనవడి దగ్గరికి వెళ్ళి అతని భుజంపై చేయి వేసి, వశిష్ఠ, ఇప్పుడు ఆవేశపడి లాభం లేదు. నీ చెల్లిని నీ అంతటి నువ్వే అతనికి అప్పగించావు. ఇప్పుడు వాళ్ళ భార్యాభర్తలు, నువ్వు మధ్యలోకి వెళ్తే అతను ఇంకా రెచ్చిపోతాడు. ఇక మనం చూస్తూ ఉండటం తప్ప ఇంకేం చేయలేం, పద ఇక నుండి వెళ్దాం అని అతన్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళారు. అరుణ్ ఎందుకు అంత కోపం? తను చిన్నపిల్ల, ఏదో తెలియకంది, వదిలే అన్నారు మృదుల గారు. మా అమ్మ చెప్పింది కాబట్టి వదిలేస్తున్నా, ఇంకోసారి ఇలా మాట్లాడితే చంపేస్తా అని ఆమెని విసురుగా ముందుకు నెట్టాడు. అప్పుడే కిచెన్లో నుండి వచ్చిన భూమి హనీని పడకుండా పట్టుకొని, అరుణ్, నీకు అసలు బుద్ధుందా? తను ప్రెగ్నెంట్ అని తెలీదా నీకు? ఈ టైంలో తనలో ఇలాగైనా ప్రవర్తించేది? తన కడుపులో ఉంది నీ బిడ్డ అని గుర్తుపెట్టుకో. తన కోసమే వశిష్ఠ తన సర్వస్వాన్ని కోల్పోయాడు. అలాంటిది తనకు నువ్వు హాని చేయాలని చూస్తే నిన్ను చంపేస్తాడు అంది. వాడికంటే నువ్వే ఎక్కువ ఆవేశపడుతున్నావే కదా భూమి. తను నా పెళ్ళం, దాన్ని కొట్టినా తిట్టినా చివరికి చంపినా కూడా నన్ను అడిగే హక్కు ఎవ్వరికీ లేదు. నా సమాధానం విన్నావుగా, ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు అరుణ్.
నువ్వు ఉండమన్నా వశిష్ట లేని ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండను. కానీ నువ్వు హనీని ఏమైనా ఇబ్బంది పెడితే వాళ్ళ అన్న ఊరుకున్నా నేను చూస్తూ ఊరుకోను. మైండ్ ఇట్ అని అతనికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హనీ ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. అరుణ్ ఎవరు ఈ అమ్మాయి అన్నారు మృదులా గారు. వశిష్ఠాన్ని ప్రేమించి ఒక పిచ్చి పిల్ల. తన మాటలు నువ్వేమీ పట్టించుకోకుండా అదిగో మా అత్తగారు తెచ్చే జ్యూస్ తాగి వెళ్ళి ప్రశాంతంగా పడుకోమా అన్నాడు అరుణ్. అసలు అక్కడ జరిగేదేమీ తెలియని మాలిని గారు జ్యూస్ తెచ్చి వాళ్ళ ముందు పెట్టి హనీ కోసం చూశారు. ఏంటి మాలిని, నీ కూతురు కోసం చూస్తున్నావా? తన సంగతి మేము చూసుకుంటాం, కానీ ఈ రోజుకి ఇక్కడ నీ పని అయిపోయింది, ఇక వెళ్ళు నీ వాళ్ళ దగ్గరికి అన్నారు మృదులా గారు. వాళ్ళు నా వాళ్ళు మాత్రమే కాదు మృదుల, నీ వాళ్ళు కూడా. ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేదానివి, ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయావు అన్నారు మాలిని గారు. నేను మారలేదు మాలిని, మరి మారేలా చేశారు. మీరంతా కలిసి నా బిడ్డను చంపి నా కడుపు కొత్త మిగిల్చారు. అంతా మీరు చేసిన నేను మారానని అనడం అర్థం లేదు. ఇన్ని రోజులు నేను పడ్డ బాధ ఇక మీరంతా అనుభవించడానికి సిద్ధంగా ఉండండి అని ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆవిడ వెనుక అరుణ్ కూడా వెళ్ళిపోయాడు. ఆంటీ, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా అంటూ అక్కడికి వచ్చిన ఆవిడను బయటకు తీసుకుని వెళ్ళింది భూమి. అవుట్ హౌస్ అంతా దుమ్ము కొట్టుకుపోయింది. అక్కడ ఉన్న డస్ట్కు ఇందిరాగారికి లోనికి వెళ్ళగానే దగ్గొచ్చింది. వశిష్ఠ ఆవిడకి వాటర్ ఇచ్చి, సారీ నానమ్మ, ఈ వయసులో మిమ్మల్ని ఇలా కష్టపెడుతున్నాను అన్నాడు బాధగా. అయినా ఇప్పుడు ఏమైంది కన్నా, ఎందుకు బాధపడుతున్నావు? నేను బాగానే ఉన్నాను. మేము 7 అంతస్తుల మేడలో ఉన్నా, ఇలాంటి చిన్న ఇంట్లో ఉన్నా. మా పక్కన కొండంత అండగా నువ్వుంటే చాలు, మాకు ఎలాంటి దిగులు ఉండదు. అయినా నువ్వు ఇదంతా నీ చెల్లి కోసమే కదా చేసావు, దాని జీవితం బాగుంటే మనకు అదే చాలు అన్నారు ఇందిరాగారు అక్కడ ఉన్న చైర్లో కూర్చుంటూ. వశిష్ఠ అలానే కింద కూర్చొని ఆవిడ వడిలో తలపెట్టి, నేను చేసిన తప్పో ఒప్పో కూడా తెలియటం లేదు, కానీ నేను అలా చేయకపోతే మీడియా ముందు హనీ గురించి తప్పుగా ఎక్స్పోజ్ చేస్తా అన్నారు. ఆ టైంలో నాకు అన్నిటికంటే నా చెల్లి లైఫ్ ముఖ్యమో అనిపించింది అన్నాడు. నువ్వు చేసింది ఖచ్చితంగా ఒప్పే నాన్న, నువ్వేంకేం ఆలోచించుకో, అంతా మంచి జరుగుతుంది అన్నారు. వశిష్ఠ సరే అన్నట్లుగా తలోపి మృదుల గారి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. భూమితో పాటు అక్కడికి వచ్చిన మాలిని గారు వశిష్ఠ తలపై చేయి వేసి, ఏంటి నాన్న ఇదంతా? ఆ మాటని నిన్ను అడగాలమ్మా, ఎవరావిడ? ఆవిడకి మనకు ఏంటి సంబంధం అన్నాడు వశిష్ఠ. మాలిని గారు చెప్పాలా వద్దా అన్నట్లు ఇందిరాగారిని చూశారు. ఇంకా ఆలోచిస్తావేంటే మాలిని, ఇక జరిగింది చెప్పవలసిన టైం వచ్చింది, చెప్పు అన్నారు. మృదుల ఎవరో కదా వశిష్ఠ, మీ నాన్నగారి 2వ భార్య. మాకు పెళ్ళైన 5 ఏళ్ళైనా పిల్లలు లేరని మీ నాన్నమ్మ బాధపడుతుంటే నేనే మీ నాన్నగారికి మరో పెళ్ళికి ఒప్పించాను. అలా మీ నాన్నగారికి తనని ఇచ్చి 2వ పిల్లలు చేశాము. తన ఇంట్లో అడుగుపెట్టినాక నన్ను తన సొంత తోబుట్టులా చూసేది. ఇద్దరం చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళం. మమ్మల్ని చూసి అందరూ సొంత అక్కా చెల్లెళ్ళు అనుకునేవారు. కొన్నాళ్లకు మృదుల నెల తప్పింది. తన ద్వారా ఇంట్లోకి వారసుడు వస్తున్నందుకు ఆనందం, చాలా సంతోషంగా ఉన్నాము. అదే టైంలో అసలు పిల్లలే పుట్టరు అనుకున్న నేను కూడా నెల తప్పానని తెలిసింది. మీ నాన్నగారు నానమ్మ మేము ఒకేసారి తల్లిలో అయినందుకు చాలా సంతోషించారు. మమ్మల్ని చాలా అపురూపంగా చూసుకునేవారు. ఇద్దరం ఒకేసారి డెలివరీకి హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. అదే రోజు సాయంత్రానికి ఇద్దరికి డెలివరీ అయింది. ఏమైందో తెలియదు, కానీ మృదుల బిడ్డ కడుపులోనే చనిపోయాడు. మృదుల స్పృహలోనికి వచ్చాక తన బిడ్డ చావుని మేమే కారణమని, నాకు పుట్టిన బిడ్డ వారసుడు కావాలని నేను తన బిడ్డను ఏదో చేశానని చాలా గొడవ చేసింది. మేము ఎంత చెప్పినా మా మాట వినలేదు. ఇప్పుడు మీ నాన్నగారు కోపంతో తన మీద చేయి చేసుకున్నారు. అసలే బిడ్డపైన బాధలో ఉన్న మృదుల మీ నాన్నగారు కొట్టేసరికి మనస్తాపం చెంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మీ నాన్నగారు తన కోసం వెతకని చోటంటూ లేదు. అయినా తను ఎక్కడా కనిపించలేదు. ఆయన చివరి క్షణం వరకు తన కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు, కానీ తను ఇంటికి తిరిగి రాలేదు. ఇదిగో మళ్ళీ ఇప్పుడు వచ్చింది మన మీద పగ తీర్చుకోవడానికి అన్నారు మాలిని గారు. అంతా విన్న భూమి, ఆంటీ మీ వర్షన్ మీరు చెప్పారు, అక్కడి వరకు బాగానే ఉంది. అసలు మృదుల ఆంటీ మీరే అలా చేశారని అనుకోవడానికి ఏదైనా గట్టి కారణమే ఉండి ఉంటుంది కదా, లేకపోతే అంత మంచిగా ఉండే ఆవిడ ఇలా ఎందుకు మారిపోతారు? తోబుట్టులో చూసిన మిమ్మల్ని శత్రువులు ఎందుకు చూస్తారు అని హనీ లైఫ్ కూడా నాశనం చేసేంతగా పగ ఎందుకు ఆవిడికి ఉంటుంది? ఏమో భూమి, తను మనల్ని ఎందుకు అపార్థం చేసుకుందో, ఎందుకు తన పగకు
హనీని బలి చేసిందో, నా మనవడికి ఇలా ఎందుకు అన్యాయం చేసిందో అర్థం కావటలేదు అన్నారు ఇందిరా గారు. అయితే మనకు మృదుల ఆంటీ వర్షం తెలిస్తే ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం చేయగలవు, ఏమంటారు వశిష్ఠ అంది భూమి. భూమి, నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, మేము చూసుకుంటాం, ఇప్పటి వరకు చేసిన చాలు, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు వశిష్ఠ. నేను మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అని వేరుగా చూడలేదు, మన ఫ్యామిలీ అనుకునే మాట్లాడుతున్నాను. అయినా ఈ టైంలో వెళ్ళమంటే నేను ఎక్కడికి వెళ్తాను? మీతో నా అంతటా నేను రాలేదు, మీరే నా ఎంగేజ్మెంట్ నుండి నన్ను తీసుకుని వచ్చారు. రమ్మనటం పొమ్మనటం కూడా మీ ఇష్టమేనా? ఇప్పుడు చూడండి అమ్మమ్మ గారు, ఇది న్యాయమేనా అంది భూమి. వశిష్ఠ, ఇంత రాత్రి తను ఎక్కడికి వెళ్తుంది? రేపు వెళ్తుందిరే అన్నారు ఇందిరా గారు. అమ్మమ్మ గారు, నేను రేపు ఉదయం కూడా వెళ్ళను, ఇకపై మీతోనే ఉంటాను అందే భూమి. ఏ భూమి, నీకు చెప్తే అర్థం కదా, ఇప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్లో అమ్మ నాన్నమ్మ వాళ్ళతో పాటు నిన్ను కూడా ఇబ్బంది పెట్టలేను అన్నాడు వశిష్ఠ. హో, అదా మీ బాధ? అయినా మీతో ఉండటం నాకు ఇబ్బంది ఎలా అవుతుంది? నువ్వు ఉన్న చోట నాకు నరకమైన స్వర్గలా ఉంటుంది, ఇక నా గురించి మర్చిపో అని ఇందిరాగారి దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ నేను ఇల్లంతా క్లీన్ చేస్తాను, ముందు అందరం పడుకొని రేపేం చేయాలో ఆలోచిద్దాం అని ఇల్లు క్లీన్ చేసే పనిలో పడింది భూమి. హనీ మంచిపై పడుకుని జరిగిందంతా తలుచుకొని ఏడుస్తూ ఉంది. అసలు నా వల్ల ఇలా జరిగింది, నేను చనిపోయి ఉంటే అన్నయ్యకి ఇన్ని కష్టాలు ఉండేవి కాదు, ఈ ఇంట్లో రాజులా బతికిన అన్నయ్య, మహారాణిలో ఉండే అమ్మ పని వాళ్ళు అవటానికి కారణం నేనే అని కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఏంటి బేబీ ఏడుస్తున్నావు? నువ్వు ఇలా బాధపడితే నీతో పాటు మన బేబీ హెల్త్ కూడా పాడవుతుంది, ఇదిగో ఈ జ్యూస్ తాగి పడుకో అన్నాడు అరుణ్ ఆమె చేతికి గ్లాస్ ఇస్తూ. హనీ అతన్ని కోపంగా చూస్తూ ఆ గ్లాసు విసిరికొట్టి మంచపై నుండి లేచి అతని కాలర్ పట్టుకొని, ఎందుకు ఇలా చేసావు? ఎందుకు నన్ను అడ్డు పెట్టుకుని మా వాళ్ళతో ఆడుకుంటున్నావు? ఎందుకు ప్రేమ అని పేరుతో నన్ను ఇంత మోసం చేసావు? మీ అమ్మ మాట విని నా లైఫ్తో ఆడుకుంటావా? నువ్వే నా సర్వస్వాన్ని నమ్మినందుకు నాకు బాగానే బుద్ధి చెప్పావు అంది. హనీ కూల్ అంటూ ఆ భుజంపై చేయి వేసి, ఇప్పుడు ఏమైందని ఇంత ఆవేశపడుతున్నావు? అసలు నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా నాకు లేదు. మీ అన్న దగ్గర ఆస్తి లాక్కో నిన్ను వదిలేద్దాం అనుకున్నా, కానీ మా అమ్మ నిన్ను పెళ్లి చేసుకోమంది కాబట్టి నీ మెడలో తాళి కట్టాను, దానికి నువ్వు మా అమ్మకి రుణపడి ఉండాలి అన్నాడు అరుణ్. ఛీ, అలా చెప్పడానికి సిగ్గులేదా? అసలు నీలాంటి వాడిని ప్రేమించినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. నీ దగ్గర ఒక్క నిమిషం కూడా ఉండను అని ఆస్తంతా నువ్వే అనుభవించు, నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతా అంది హనీ. హనీ మాటలకి అరుణ్ గట్టిగా నవ్వుతూ, నువ్వు ఈ ఇంట్లో నుండి అడుగు కూడా బయట పెట్టలేవు, మీ అన్నయ్య అడుగు కూడా లోనికి వేయలేడు, ఇంటి చుట్టూ నా మనుషులు ఉన్నారు, నువ్వు నన్ను కాదని బయటికి వెళ్తే వాళ్ళు నిన్నేమీ చేయరు, మీ వాళ్ళని చంపుతారు, అలా జరగడం నీకు ఇష్టమైతే వెళ్ళు, లేదంటే ఎలాంటి గొడవ చేయకుండా ఇక్కడే ఉండు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హనీకి ఏం చేయాలో తోచలేదు. ఇప్పటికైనా నా వాళ్ళు అన్నీ పోగొట్టుకున్నారు, ఇప్పుడు నేను బయటికి వెళ్ళి వాళ్ళ ప్రాణాలు తీయలేను అనుకుని అక్కడే కూర్చుని మోకాళ్ళపై తలపెట్టుకుని ఏడుస్తూ ఉంది. అలా ఏడుస్తూ ఏడుస్తూ స్పృహ తప్పి అలానే పడిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే డోర్ కుట్టిన సౌండ్కి నిద్రలేచింది భూమి. ఇంత పొద్దున్నే ఎవరు అనుకుని డోర్ తీయటానికి వెళ్తుంటే, నేను చూస్తాను నువ్వుండు అని వెళ్ళి డోర్ తీశాడు వశిష్ఠ. ఏంటి డోర్ తీయడానికి ఇంత లేటు? మీ అమ్మ ఎక్కడా? ఆమె ఇక్కడ పడుకుంటే మా ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు అన్నారు మృదులా గారు. మా మమ్మీకి ఇలాంటి పనులు అలవాట్లేవు, కావాలంటే నేను వచ్చేస్తా అన్నాడు వశిష్ఠ. దానికి ఆవిడ నవ్వుతూ, ఇంట్లో ఉండి మీ అమ్మకే పనులు అలవాటు లేకపోతే బిజినెస్ అంటూ దేశాలు పట్టుకుని తిరిగి నీకెలా వస్తాయి పనులు? నాకు కారణాలు చెప్పకు. ఈ రోజు నుండి ఇంట్లో ఎలాంటి పని వాళ్ళు ఉండరు, మీ మమ్మీ అన్ని పనులు చేయాలి, లేకపోతే ఆ పనులన్నీ నీ ముద్దులు చెల్లెలు చేయాల్సి వస్తుంది అన్నారు మృదులా గారు. అప్పటి వరకు అదంతా వింటున్న మాలిని గారు అక్కడికి వచ్చి, నేనుండగా నా కూతురు చేయవలసిన అవసరం లేదు, నేనే వస్తాను పద అన్నారు. మంచిది మాలిని, త్వరగా రా, నాకు కాఫీకి టైం అవుతుంది అన్నారు మృదుల అక్కడి నుంచి వెళ్తూ. ఆవిడ వెనక వెళ్తున్న మాలిని గారిని ఆపి, అమ్మా నన్ను క్షమించు అన్నాడు. ఆవిడ నవ్వుతూ, ఆ మాట నేను అనాలి నాన్న అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంతలో ఒక అతను అక్కడికి వచ్చి, సార్ బయటికి వెళ్ళాలంట, కారు క్లీన్ చేయమన్నారు అని చెప్పాడు. వశిష్ఠ సరే అని తలూపి అతని వెనకే వెళ్ళాడు. అప్పుడే నిద్రలేచి బాల్కనీలోకి వచ్చిన హనీ కారు తుడుస్తున్న అన్నను, లాన్లో కుర్చీలో కూర్చున్న మృదులా గారికి కాఫీ ఇస్తున్న తల్లిని చూసి కన్నీళ్లు పెట్టుకొని లోనికి వెళ్ళిపోయింది.
అవుట్ హౌస్ నుండి ఇదంతా గమనిస్తుంది భూమి. అమ్మమ్మ గారు, జరిగింది చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఏదో ఒకటి చేసి మృదుల ఆంటీని తన బిడ్డ చావుకు మీరే కారణమని అంత బలంగా ఎందుకు నమ్మారో తెలియాలని, అప్పుడే వీళ్ళకి ఈ కష్టాలు తప్పుతాయి అంది. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఎలా అన్నారు ఇందిరా గారు. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళి ఎవరూ చూడకుండా ఇంట్లోకి వెళ్ళి హనీ గదిలోకి వెళ్ళింది. హనీ గదిలో ఒక పక్కన కూర్చుని ఏడుస్తూ ఉంది. హనీని అలా చూస్తే చాలా బాధగా అనిపించింది భూమికి. ఆమె పక్కకు వెళ్ళి కూర్చుని ఆమె భుజంపై చెయ్యి వేసి, సారీ హనీ, అసలు ఇదంతా నా వల్లే. అరుణ్తో నీ పెళ్లి చేస్తే నీ లైఫ్ బాగుంటుంది అనుకున్నా, కానీ అరుణ్ ఇలా చేస్తాడు అనుకోలేదు. అరుణ్ మనసులో ఇంత కుట్ర ఉందని నేను ఊహించలేదు. అసలు నేను మీకు ఆ ఐడియా ఇవ్వకుండా ఉండాల్సింది అంది. ఇలా జరగాలని నా తలరాతలో రాసుంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు భూమి? నా గురించి నాకు దిగులేదు, కానీ నా వల్ల అన్నయ్య అమ్మ కష్టపడుతున్నారు. ఇదే చాలా బాధగా ఉంది అని హనీ అంది. నాకు కూడా అలానే ఉంది. మీ అన్నయ్యను ఈ సిచ్యువేషన్లో చూడలేకుండా ఉన్నా, అందుకే నీ దగ్గరికి వచ్చాను. నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చోకుండా మృదుల ఆంటీతో ఇంకా అరుణ్తో నార్మల్గా ఉండు. ఆవిడతో క్లోజ్గా ఉండి అసలు ఆవిడ మీ వాళ్ళపై పగ పెంచుకోవడానికి అసలు కారణం ఏంటో తెలుసుకో. అలా అయితేనే మనం ఏదైనా చేయగలం అంది భూమి. సరే, నా ప్రయత్నం నేను చేస్తాను. అప్పటి వరకు నువ్వే అన్నయ్యని జాగ్రత్తగా చూసుకోవాలి అంది హనీ. వాళ్ళని నేను చూసుకుంటాను, నువ్వు ఆవిడ దగ్గర నుండి నిజం రాబట్టే పనిలో ఉండు. దాంతోపాటు నీ హెల్త్ జాగ్రత్త. జరిగింది నీ తలరాతని ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. అరుణ్లో మార్పు తీసుకుని వచ్చి నీ రాత నువ్వే మార్చుకోవాలి అని అక్కడి నుండి వెళ్తూ వెనక్కి తిరిగి, ఒక్కటి గుర్తుపెట్టుకో హనీ, మీ అన్నయ్య ఇంత చేసింది నీ కోసమే. నువ్వు సంతోషంగా ఉంటేనే అక్కడ నీ వాళ్ళు సంతోషంగా ఉంటారు. సో కీప్ స్మైలింగ్ అంది భూమి. హనీ కళ్ళల్లో తుడుచుకొని చిన్నగా నవ్వి సరే అన్నట్లు తలూపింది. గుడ్, నేను ఇక వెళ్ళి వస్తాను. ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుందని భూమి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. భూమి మాటలు విన్నాక హనీకి కొంత ధైర్యం వచ్చింది. అప్పటి వరకు ఉన్న కన్నీళ్ళు ఏమైపోయాయో తెలియలేదు. గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి పొట్టపై చేయి వేసి, మన కోసం మీ మావయ్య చేసిన త్యాగానికి ఒక అర్థం వచ్చేలా చేద్దాం అని ఫ్రెష్ అయ్యి హాల్లోకి వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి అరుణ్ ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అవుతున్నాడు. అరుణ్, టిఫిన్ చేసావా అని అడిగింది హనీ. ఏంటిది ఇంత నార్మల్గా మాట్లాడుతుంది? రాత్రంతా ఏడుస్తూ ఉంది కదా, మార్నింగ్ అయ్యేసరికి ఏమైంది అనుకొని ఇంకా లేదు అని చెప్పాడు. సరే, నేను వెళ్ళి నీకు టిఫిన్ తెస్తా అని కిచెన్కి వెళ్ళింది. అక్కడ మాలిని గారు టిఫిన్ ప్రిపేర్ చేస్తాను చూసి, అమ్మా అని ఒక్కసారి చుట్టూ చూసి ఆమెని హత్తుకొని, సారీ అమ్మా, నా వల్లే నువ్వు మహారాణిలా బతికిన ఇంట్లో వంట మనిషి అయ్యావు. అసలు నాలాంటి కూతురు నీకు లేకుండా ఉంటే బాగుండేది అంది. అవే మాటలు బేబీ, నేను ఇదంతా ఎవరి కోసం చేస్తున్నా? నీ కోసమే కదా. నువ్వు హ్యాపీగా ఉండి చాలు. ఇదిగో నీకు ఇష్టం నీ పెసరట్టు చేశాను, తిను అని ప్లేట్లో పెట్టి ఇచ్చారు. హనీ అక్కడే చైర్లో కూర్చొని తింటూ చాలా బాగుందమ్మా అంది. ఇదిగో ఇంకోటి తిను అని ఇంకో అట్టు ఆ ప్లేట్లో వేసి, ఎన్నో నెల అన్నారు. 3rd month మా అది అని తలదించుకుంది హనీ. అవును, ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు ఏం కావాలన్నా నన్ను అడుగు, నేను చేసి పెడతాను అన్నారు మాలిని గారు. సరే మా అంటూ ఏదో గుర్తొచ్చినట్లు తలపై చేయి పెట్టుకొని, అయ్యో ఇంతకీ నేను అరుణ్ కోసం టిఫిన్ తీసుకెళ్ళడానికి వచ్చాను, నీతో మాట్లాడుతూ ఆ విషయం మర్చిపోయాను అని ఆవిడ వేసిన అట్లు ప్లేట్లో పెట్టుకొని అరుణ్కి తీసుకెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి అరుణ్ బయటికి వెళ్ళిపోయాడు. హనీ గుమ్మం దగ్గరికి వెళ్ళి, అరుణ్ టిఫిన్ చేసి వెళ్ళు అంది. నాకేమొద్దు అనేసి అక్కడే ఉన్న వశిష్ఠని చూసి, కార్తీ అన్నాడు అరుణ్. వశిష్ఠ ఇంకేం మాట్లాడకుండా కార్ స్టార్ట్ చేశాడు. హనీ వాళ్ళ కార్ వెళ్ళే వరకు గుమ్మం దగ్గర నుండి లోనికి వెళ్ళింది. ఏంటి హనీ, చాలా హుషారుగా కనిపిస్తున్నావు, అంతా ఓకేనా అన్నారు మృదుల గారు. ఓకే ఆంటీ, నిన్నంటే కొంచెం అప్సెట్లో ఉన్నాను. అరుణ్ నా విషయంలో చేసిన మోసాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయాను, అందుకే మీతో అలా మాట్లాడాను. కానీ నా ఫ్యూచర్ అంతా ఇక అతనితోనే అని తెలిసాక ఇక బాధపట్టలో అర్థం లేదు కదా, అందుకే ఇలా అంది హనీ. గుడ్, ఎప్పుడు ఇలానే ఉండు. ఒక ఆడదానిగా నిన్ను బాధ పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు, కానీ కొన్ని సాధించాలంటే కొన్ని తప్పవు. సరే, వాడికి టిఫిన్ వద్దు అన్నావుగా,
నువ్వు వెళ్ళి తిను అన్నారు ఆవిడ. మీరు కూడా రండి ఆంటీ, ఇద్దరం కలిసి తిందాం అని ఆమెతో కలిసి టిఫిన్ చేసింది హనీ. అలా రోజులు గడుస్తున్నాయి. ఓ రోజు అరుణ్ ఆఫీస్లో ప్రెస్ మీట్ అరేంజ్ చేశాడు. వచ్చిన మీడియా వాళ్ళందరూ ఇకపై వశిష్ఠ గ్రూప్స్ తనకు సొంతమని అనౌన్స్ చేయాలని అనుకున్నాడు. అనుకున్నట్లుగానే మీడియా మొత్తం అక్కడికి చేరుకున్నారు. అరుణ్ మైక్ తీసుకుని, గుడ్ మార్నింగ్ ఆల్, ఇప్పుడు నేను మిమ్మల్ని ఎందుకు రమ్మన్నానో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. నిన్నటి వరకు వశిష్ఠ గ్రూప్ బాధ్యతలు మిస్టర్ వశిష్ఠ చూసుకునేవారని మీకు తెలుసు, కానీ ఇప్పుడు అది నా సొంతమైంది. త్వరలోనే కంపెనీ పేరు కూడా మారబోతుంది అన్నాడు. ఇంతలో భూమి అక్కడికి వచ్చి, హలో మిస్టర్ అరుణ్, కంపెనీ మొత్తం నీ సొంతం కాదు, ఓన్లీ 75% షేర్స్ మాత్రమే మీ దగ్గర ఉన్నాయి, మిగిలిన 25% నా దగ్గర ఉన్నాయి. అలాంటప్పుడు కంపెనీ మొత్తం మీదే అని ఎందుకు చెప్తారు? నా పర్మిషన్ లేకుండా కంపెనీ పేరు ఎలా మారుస్తారు అంది. అరుణ్ బైక్ పక్కకు పెట్టి, నువ్వేంటి ఇక్కడ? నీ దగ్గర ఉన్న షేర్స్ ఆఫ్టర్ ఆల్ 25%, నీకంటే నా దగ్గర ఎక్కువ షేర్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఏదైనా చేసే అధికారం ఉంటుంది అన్నాడు. ఎవరు చెప్పారు నీకు అధికారం ఉందని? నేను ఇప్పుడే లీగల్ అడ్వైజర్ని కలిసి వస్తున్నా, కావాలంటే ఈ పేపర్స్ చూడు అని అతనికి కొన్ని పేపర్స్ ఇచ్చింది. వాటిని చూసిన అరుణ్ తల పట్టుకొని వశిష్ఠ దగ్గర ఉన్న ఆస్తి రాయించుకున్నా కానీ ఈ భూమిని వదిలేసి తప్పు చేశానే అనుకుని మీడియా వాళ్ళని అక్కడి నుంచి పంపేశాడు. వాళ్ళు వెళ్ళాక భూమి అరుణ్ని చూస్తూ, ఏంటమ్మా అరుణ్, పాపం కంపెనీ పేరు మార్చేద్దాం అనుకున్నావా? నేనుండగా ఈ కంపెనీ వశిష్ఠ చెయ్యి దాటిపోనివను. నీ అంతటి నువ్వే మళ్ళీ ఆస్తంతా వశిష్ఠ చేతికి ఇచ్చేలా కూడా చేస్తాను అంది. ఏంటి, నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? నా గురించి నీకు పూర్తిగా తెలీదు. మీ అందరినీ ఫూల్ చేశా, నా దగ్గరికి రప్పించుకొని నాకు కావాల్సింది తీసుకున్నా. ఆఫ్టర్ ఆల్ నీ దగ్గర ఉన్న షేర్స్ తీసుకోలేనా అన్నాడు అరుణ్. ఓకే, అది చూద్దాం. వశిష్ఠ చెల్లి సెంటిమెంట్ లొంగి నువ్వు చెప్పినట్లు చేశాడు, కానీ నేను అలా కాదు. ఈ భూమి అంటే ఏంటో నువ్వు ముందు ముందు చూస్తావు అంది అక్కడి నుంచి వెళ్తూ. సరే చూద్దాం అని అరుణ్ కూడా అక్కడి నుంచి పెద్దగా అనేసి వెళ్ళిపోయాడు. ఏ మెంటల్, ఎందుకే వాడితో ఛాలెంజ్ చేస్తున్నావు? వాడు ఇదంతా మనసులో పెట్టుకొని హనీని ఇబ్బంది పెడితే అన్నాడు వశిష్ఠ. హలో మిస్టర్ హ్యాండ్సమ్, ఏంటి నువ్వు పాతకాలం అన్నలా మాట్లాడుతున్నావు? ఇది 2026, ఇప్పుడు కూడా ఇలా మాట్లాడేవాడిని నేనే చూస్తున్నా. హనీ గురించి ఎక్కువ ఆలోచించుకో, తనకి మార్నింగ్ హితబోధ చేసే వచ్చాను, అరుణ్ సంగతి తను చూసుకుంటుంది అంది. ఆ మాట్లాడుతుంటే వశిష్ఠ అలా చూస్తూ ఉండిపోయాడు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? నాకు లైన్ వేస్తున్నారా ఏంటి కొంప తీసి? అంది భూమి. నీ మొహం, నీకెవరు లైన్ వేస్తారు? బయట నీకోసం మీ డాడీ వెయిట్ చేస్తున్నారు, వెళ్ళు అన్నాడు. డాడీ వచ్చారా నా కోసం అంటూ గబగబా అక్కడి నుంచి వెళ్ళింది. జగన్మోహన్ గారు కారు దగ్గర కూతురు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. డాడీ అంటూ వెళ్ళి ఆయన హత్తుకొని, సారీ డాడీ, ఆ రోజు వశిష్ఠ వస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు చాలా ఫీల్ అయి ఉంటారు కదా, ఇంతకీ మావయ్య ఏమంటున్నారు? నా మీద కోపంగా ఉన్నారా అంది. మీ మావయ్య గురించి తెలిసిందే కదా, కానీ నేను నా కూతురు విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పాను, అందుకే తగ్గాడు. వాడి సంగతి వదిలే, నేను విన్నది నిజమేనా? వశిష్ఠ ఆస్తి మొత్తం అతని పిఏ అరుణ్ చేతికి రావడం ఏంటి? అతను చైర్మన్గా ఉన్న కంపెనీలో డ్రైవర్గా వర్క్ చేయటం ఏంటి అన్నారు. భూమి ఆయనకు జరిగిందంతా చెప్పింది. అవునా, ఈ రోజుల్లో కూడా వశిష్ఠ లాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మలేకపోతున్నా. ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావో అన్నది జగన్మోహన్ గారు. ఇంకేం చేసేది డాడీ, అరుణ్ వాళ్ళ అమ్మను మార్చి ఆస్తినంతా మళ్ళీ వశిష్ఠ చేతికి వచ్చేలా చేయాలి, అదే నా ముందున్న పెద్ద గోల్. అదంతా ఈజీ కాదు. ఈజీ అనుకుంటున్నావా? అరుణ్ ఎంత తెలివైన వాడో కాకపోతే ఇదంతా చేస్తాడు. నువ్వు ఇక్కడే ఉండి రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. కావాలంటే నువ్వు వశిష్ఠని పెళ్లి చేసుకుని మన ఇంటికి వచ్చేయి, అప్పుడు నా ఆస్తి మొత్తం మీదే కదా అన్నారు. డాడీ, మీరిచ్చే కట్నం తీసుకుని మీ ఇంటి ఇల్లరికం రమ్మంటున్నారా? అందుకు నేను అస్సలు ఒప్పుకోను. వశిష్ఠ ఇన్ని రోజులు కష్టపడి సంపాదించిన సామ్రాజ్యం ఇది, అతనికి మళ్ళీ మునుపటి వైభవం వస్తుంది. ఒకవేళ అలా జరగకపోయినా నేను అతనితో ఉంటాను, అంతేగాని మీ ఇంటికి మాత్రం రాను అంది భూమి. అదే నిర్ణయమా అన్నారు జగన్మోహన్ గారు. అంతే కదా డాడీ, అలా అని మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోను, అమ్మకు కొంచెం నచ్చ చెప్పండి అంది. సరే
తన సంగతి నేను చూసుకుంటాను, నువ్వు జాగ్రత్త అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళుతున్న తండ్రిని చూస్తూ థ్యాంక్ యూ డాడీ, నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అనుకుని లోనికి వెళ్ళిపోయింది. అప్పటి వరకు వాళ్ళ మాటలు విన్న వశిష్ఠ భూమి తనని ఎంత లవ్ చేస్తుందో తెలుసుకున్నాడు. ఆ మీద ఉన్న ఇష్టం మరింత పెరిగిపోయింది. కానీ తన మనసులో మాట బయట పెట్టి భూమిని మరింత ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు. అందుకే తన ఇష్టాన్ని తనలోనే దాచుకుని భూమికి దూరంగా ఉండాలి అని నిర్ణయించుకున్నాడు. అరుణ్ తన అనుకున్నది జరగలేదని ప్రెస్టేషన్తో ఇంటికి వచ్చాడు. ఏంటి అరుణ్ అప్పుడే ఇంటికి వచ్చేసరికి కాఫీ అయినా కావాలా అందే హనీ అతనికి ముందుకు వెళ్ళి. కాఫీ కాదు, నీకు కన్నీళ్ళు కావాలంటూ హనీ చెంపపై కొట్టి తన ప్రెస్టేషన్ అంతా తీర్చుకున్నాడు. అరుణ్ ఏమైంది, ఎందుకు కారణం లేకుండా తనని కొడుతున్నావో అన్నారు మృదులా గారు అక్కడికి వచ్చి. అమ్మా ఈరోజు ఏం జరిగిందో తెలుసా అంటూ జరిగిందంతా ఆవిడకి చెప్పాడు అరుణ్. ఈ మాట్లాడికి ఎందుకు అంత కోపం, కంపెనీ పేరు మారకపోతే ఏమైంది, కంపెనీ మన పేరు మీద ఉంది కదా, ఆ అమ్మాయి దగ్గర ఉన్నది చాలా కొంచెం వాటానే, నువ్వు ఎక్కువ ఆలోచించుకో, ఇంకోసారి కడుపుతో ఉన్న పిల్ల మీద చేయి చేసుకోకు చెప్తున్నా అన్నారు. అమ్మా నువ్వు దాన్ని వెనకేసుకుని రావటం నాకు నచ్చలేదు, అసలు నాకు వచ్చిన కోపానికి దాన్ని కొట్టడం కాదు చంపేయాలి అని అరుణ్ తన గదికి వెళ్ళిపోయాడు. మృదులా వెళ్తున్న అరుణ్ని చూస్తూ నా పగ కోసం వీడి మనసులో విషయం నింపి తప్పు చేసినట్లున్నానే అని అనుకున్నారు. అరుణ్ గదిలోకి వెళ్ళేసరికి హనీ మంచంపై పడుకొని ఏడుస్తూ ఉంది. అరుణ్ రావడం చూసిన హనీ అక్కడి నుంచి వెళ్తూ వెనక్కి తిరిగి అరుణ్ నువ్వు నా మీద ఎందుకు చేయి చేసుకున్నావో తెలీదు, ఒకవేళ నా వల్ల ఏమైనా పొరపాటు జరుగుంటే నన్ను క్షమించు, నువ్వు నాతో అంత కోపంగా ఉంటే నాకు చాలా కష్టంగా ఉంది, ఒకవేళ నీకు నేను ఎదురుపట్టడం ఇష్టం లేదంటే చెప్పు, ఇంకెప్పుడు నువ్వు ఇంట్లో ఉండగా నీ కంటపడను, అంతేకాని ఒకప్పుడు ప్రేమగా నన్ను తాకిన నీ చెయ్యి నన్ను గాయపరిచిందంటే నాకు భరించలేనంత బాధగా ఉంది అని అంది. నువ్వు ఈ బాధను భరించి తీరాల్సిందే, వెళ్ళు, నువ్వు అన్నట్లు లైఫ్లో నాకు కనిపించకు, మా అమ్మ పగ కోసం నిన్ను పెళ్లి చేసుకున్నాను తప్ప నువ్వంటే నాకు ప్రేమ లేదు, మన లోకం దృష్టిలో మాత్రమే భార్యాభర్తలం, నా దృష్టిలో మన మధ్య ఉన్న బంధానికి ఎలాంటి విలువ లేదు, కేవలం నువ్వు మేము ఆడే ఆటలో పాము మాత్రమే అన్నాడు అరుణ్. హనీ వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ మరి ఈ బిడ్డ అంది తన పొట్టపై చేయి వేసి. వాడు కూడా నీతో పాటు ఇక్కడే ఒక మూల పడి ఉంటాడు, అయినా నీకు ఇవ్వని విలువ నీ బిడ్డకి ఎలా ఇస్తాననుకుంటున్నావు, నీకు తెలుసో లేదో నాకు ఎలాంటి ఎమోషన్స్ లేవు, నువ్వు నన్ను నీ మాటలతో కానీ నీ చేతలతో కానీ మార్చలేవు, ఈ అరుణ్ ఎప్పటికీ ఇలానే ఉంటాడు, నేను కూడా నిన్ను మార్చాలని అనుకోవట్లేదు అరుణ్, నీ అంతటి నువ్వే మా దగ్గరికి వస్తావు, ఆ నమ్మకం నాకు ఉంది అని అంది హనీ. నువ్వు తల కిందులుగా తపస్సు చేసినా అది జరగదు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, నీ ముఖం చూడాలంటే నాకు చిరాగ్గా ఉంది అని హనీని చెయ్యి పట్టుకుని గది బయటికి నెట్టి తలుపు గడియ పెట్టాడు అరుణ్. హనీ ఏడ్చుకుంటూ మరో గదిలోనికి వెళ్ళింది. చాలాసేపటి వరకు హనీ బయటకు రాకపోవడంతో ఏమైంది పిల్ల అసలు బయటకు రాలేదు, కొంపతీసి ఇంకా ఏడుస్తూనే ఉందా ఏంటి అనుకుని హనీ దగ్గరికి వెళ్ళారు మృదులా గారు. వెక్కి వెక్కి ఏడుస్తున్న హనీని చూసి జాలి కలిగి ఆమె దగ్గరికి వెళ్ళి ఆ భుజంపై చేయి వేసి హనీ అరుణ్ చేసిన పనికి నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను, వాడితో నేను మాట్లాడతా, ఇంకెప్పుడు నీ మీద చేయి చేసుకోడు, కావాలంటే వాడితో నీకు క్షమాపణ కూడా చెప్పిస్తాను అన్నారు. ఆంటీ నాకు కావాల్సింది క్షమాపణ కాదు, అరుణ్ ప్రేమ, అరుణ్ నాకు ఏ ఉద్దేశంతో దగ్గరైనా నేను మాత్రం తనని మనస్ఫూర్తిగా ప్రేమించాను, నాకు అరుణ్ కావాలంటే నన్ను నన్నుగా ప్రేమించే అరుణ్, అదే నా అరుణ్ నాకు కావాలి అంది హనీ. హనీ మాటలకు ఆవిడికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. హనీ తల నిమురుతూ నువ్వు చెప్పినట్లే అరుణ్ మారాలని నీతో పాటు నేను కూడా కోరుకుంటున్నాను, నువ్వు ఇలా బాధపడటానికి ఒక రకంగా నేను కూడా కారణమే, నువ్వు ఎలా ఏడుస్తూ ఉంటే నేను అస్సలు చూడలేకపోతున్నాను, నీ సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుంది, చాలా నీరసంగా కనిపిస్తున్నావు, వచ్చి భోంచెయ్యి అన్నారు మృదుల హనీ కన్నీళ్ళని తుడుస్తూ. నాకు ఆకలిగా లేదంటే మీరు వెళ్ళండి, నేను కాసేపు ఒంటరిగా ఉంటాను అంది హనీ. నిన్ను ఇంకా ఒంటరిగా అస్సలు వదలను, నీకు ఆకలిగా లేకపోయినా తినాలి, ఎందుకంటే నువ్వు తినేది నీ కోసం మాత్రమే కాదు నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం కూడా, వాడి మీద కోపంతో నీ బిడ్డను పస్తు పెడతావా, ఇంకేం మాట్లాడకుండా నాతో రా అని హనీ చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకుని వెళ్ళి ఆవిడే స్వయంగా హనీకి తినిపించారు. అంత ప్రేమగా తనకు తను భోజనం తినిపిస్తున్న మృదులా గారిని చూస్తూ ఆంటీ మీరు ఇంత మంచివారు కదా, ఎందుకు మరి మా విషయంలో ఇలా చేశారు, మా వాళ్ళ మీద ఎందుకు మీకు అంత పగ అంది హనీ. అప్పటి వరకు శాంతంగా ఉన్న మృదులా గారు ఒక్కసారిగా సీరియస్ అయ్యి అదంతా నీకు అనవసరం హనీ, నా దగ్గర ఆ విషయం గురించి మాట్లాడుకో, మీ వాళ్ళు నాకు చేసిన ద్రోహం గుర్తొస్తుంటే నేను నీతో ఇలా ఉండలేను అని ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
ఆంటీ ఇంత సీరియస్ అయ్యారంటే ఖచ్చితంగా ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది. ఎలా అయినా త్వరలో ఆంటీతో నిజం చెప్పించాలి, అప్పుడే ఎవరికి సమస్య లేకుండా ఉంటుంది అనుకుంది హనీ. ఏంటి సార్ భోజనం చేయకుండా ఆలోచిస్తున్నారు అంటూ వశిష్ఠ పక్కకు వెళ్ళి కూర్చుంది భూమి. నా ఆలోచనంతా హనీ గురించే. అరుణ్ చాలా కోపంగా ఇంటికి వెళ్ళాడు. మన మీద కోపంతో హనీని ఏం ఇబ్బంది పెట్టాడు కదా, అసలే వాడి వల్ల తను చాలా కుమిలిపోయింది అన్నాడు వశిష్ఠ. మీరెందుకు అలా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు? హనీ అక్కడ బాగానే ఉంది, ఇప్పుడే నేను వెళ్ళి చూసొస్తున్నా. ఆ మృదుల ఆంటీ మీ చెల్లికి ఎంతో ప్రేమగా తినిపిస్తుంది. ఇక నువ్వు తన గురించి ఆలోచించడం మానేసేసి కడుపు నిండా భోంచెయ్యి అంది భూమి. నువ్వు చెప్పింది నిజమా? ఆవిడ హనీకి తినిపిస్తుందా అన్నాడు వశిష్ఠ ఆశ్చర్యంగా. అవును వశిష్ఠ, అదంతా నేను నా కళ్ళారా చూశాను. కావాలంటే ఇది చూడు అంటూ తన ఫోన్లో ఉన్న పిక్ చూపించింది. అది చూసిన వశిష్ఠ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని తన చెల్లి అక్కడ బాగానే ఉంది అనుకుని ఇంకేం ఆలోచించకుండా కడుపు నిండా భోజనం చేసేశాడు. అతను భోజనం చేశాక వశిష్ఠ ఇకపై ఏం చేద్దాం అనుకుంటున్నారు? అరుణ్ గురించి ఏం ఆలోచించావో అంది భూమి. అరుణ్ గురించి ఆలోచించడానికి ఏముంది అన్నాడు వశిష్ఠ. అలా అంటే ఎలా వశిష్ఠ? మీరు పోగొట్టుకున్న ఆస్తినంతా మీరు తిరిగి సంపాదించాలి, ముందు దాని గురించి ఆలోచించండి అంది భూమి. ఈ ఆస్తిపై నాకు ఎలాంటి ఆశ లేదు. అయినా నా ఆస్తి నా చెల్లికే కదా, తను సంతోషంగా ఉంటే నాకు అదే చాలు. ఇక నా గురించి అంటావా? అరుణ్కి మాట ఇచ్చాను కాబట్టి ఇక అతని దగ్గరే వర్క్ చేస్తాను. ఇకపోతే నీ గురించి నేను మాట్లాడాలి అన్నాడు వశిష్ఠ. నా గురించి ఏం మాట్లాడాలి? అయినా నువ్వేం మాట్లాడాలి అనుకుంటున్నావు నాకు తెలుసు. నేను ఇక్కడి నుంచి చస్తే వెళ్ళను, నువ్వు ఇక్కడుంటే నేను అక్కడే ఉంటాను అంది భూమి. నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు భూమి. ఒక పెళ్ళి కాని అమ్మాయి ఇలా పరా ఇంట్లో ఉండటం మంచిది కాదు. ఇది నీ భవిష్యత్తుకే నష్టం. అందుకే నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో, మీ వాళ్ళకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకో అన్నాడు వశిష్ఠ. ఇదేమి పరాయిల్లు కాదు, నా భర్తెల్లు. మనకి పెళ్ళైతే అవలేదేమో కానీ మానసికంగా ఎప్పుడో నా భర్త అయిపోయావు. ఇక నా ప్రాణం పోయే వరకు నేను ఈ ఇంటి నుంచి ఒక అడుగు కూడా బయటికి వేయను. నా నిర్ణయాన్ని కాదు నన్ను బలవంతంగా పంపించాలని కూడా నా శవాన్ని చూస్తారు. నీకు ఇంత మొండిదనం ఏంటి భూమి? చెప్తే అర్థం కదా నీకు? నువ్వు నన్ను ప్రేమిస్తే సరిపోదు, నేను కూడా నిన్ను ప్రేమించాలి. నువ్వంటే నాకు ఇష్టం లేదు, రాదు కూడా. ఇక నా వెంట పడటం మానేసి నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు వశిష్ఠ. నువ్వేం చెప్పినా నేను వినను వశిష్ఠ. ఏమన్నా? నేనంటే నీకు ఇష్టం లేదా? ఆ మాట నా కళ్ళలోకి చూసి చెప్పు అంది భూమి అతనికి దగ్గరగా వెళ్ళి అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ. ఆమె కళ్ళలోకి సూటిగా చూడలేని వశిష్ఠ ముఖం పక్కకు పెట్టుకుని, భూమి ఎందుకు నన్ను ఇలా విసిగిస్తున్నావు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నువ్వు నా ప్రేమను ఒప్పుకునే వరకు నిన్ను విసిగిస్తూనే ఉంటాను మిస్టర్ అనుకుంది భూమి వెళ్తున్న వశిష్ఠాన్ని చూస్తూ. ఏంటి భూమి ఇది? మా వాడిని ఎందుకు ఇలా భయపెడుతున్నావు అంటూ భూమి దగ్గరికి వచ్చారు ఇందిరాగారు. నేను మీ వాడిని భయపెట్టడం కాదమ్మమ్మగారు, మీ మనవడే నా ప్రేమని అర్థం చేసుకోవట్లేదు అంది భూమి. నాకు తెలిసేవాడికి నీ మీద ప్రేమ ఉంది కానీ ఎందుకో బయట పట్టలేదు. నువ్వు కొంచెం ఓపికగా ఉండు, వాడి మనసు మార్చుకోవాలి అన్నారు ఇందిరాగారు. తప్పకుండా అమ్మగారు, ఆ రోజు దగ్గరలోనే ఉంది. ఇంతకీ మీరు టాబ్లెట్స్ వేసుకున్నారా అంది భూమి. వేసుకున్నా, నువ్వు వెళ్ళి భోంచెయ్యి అన్నారు ఇందిరాగారు. సరే అమ్మమ్మ అని భూమి కిచెన్లోకి వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి మాల్య గారి ప్లేట్లో భోజనం పెట్టి భూమి చేతికిస్తూ, నన్ను క్షమించు భూమి, ఇన్ని రోజులు నేను నిన్ను చాలా అపార్థం చేసుకున్నా. నువ్వు మా వశిష్ఠుని ఎంత ప్రేమిస్తున్నావో అర్థం చేయక నీ మీద గౌరవం ఇంకా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాడిని వదలని నీ ప్రేమ నిజమైంది. నువ్వే మా ఇంటికి కాబోయే కోడలివి. నీకోసం నేను వశిష్ఠతో మాట్లాడతా, నీతో పెళ్ళికి వాడి నేను ఒప్పిస్తా అన్నారు మాలిని గారు. ఆంటీ, మీరు నన్ను నా ప్రేమని అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ పెళ్లి గురించి వశిష్ఠతో మీరు మాట్లాడుతూ నేను అతని మనసులో దాగున్న ప్రేమను బయట పెడతాను అంది భూమి. సరే తల్లి, నీ ఇష్టం, నువ్వు తిను, నేను వెళ్ళి హనీ కోసం తినడానికి ఏమైనా చేసి పెట్టి వస్తా అన్నారు. ఆంటీ ఒక్క నిమిషం, మీరు ఆ ఇంట్లో వంట మనిషిలో ఉండటం నాకు నచ్చలేదు. నాకే కాదు, మీ అమ్మాయికి అబ్బాయి కూడా నచ్చలేదు. అందుకే నేను ఒక ప్లాన్ వేశాను అంది భూమి. ఏంటమ్మా అంది మాలిని గారు. చెప్తా ఆంటీ, మీరు ఎప్పట్లోనే ఆ ఇంటికి వెళ్ళండి, కానీ వంట మాత్రం నేను పెట్టిన కుక్ చేస్తుంది. మీరు ఇక్కడ రెస్ట్ తీసుకోండి చాలు, మిగిలిన పనులన్నిటికీ మనుషుల్ని పెట్టాను అంది భూమి. భూమి, నువ్వు నా మీద అభిమానంతో ఇదంతా చేస్తున్నావు, కానీ ఈ విషయం మృదులాగా తెలిస్తే పెద్ద గొడవ చేస్తుంది అన్నారు మాలిని గారు. ఆంటీ, ఎలా తెలుస్తుంది? అంతా నేను చూసుకుంటాను, మీరు ధైర్యంగా ఉండండి అంది భూమి.
ఇప్పుడు నువ్వే మా ధైర్యం భూమి, నువ్వు చెప్పినట్లే చేస్తా అని ఆవిడ హనీ ఉన్న ఇంట్లోకి వెళ్ళారు. ఏంటి మళ్ళీ ఇంటికి వచ్చిన చుట్టల్లా అంత తాపిగా వస్తున్నావు, నువ్వు ఇంటి పని మనిషివి అని మర్చిపోయావా ఏంటి? వంట చేయడమే కాదు, మాకు వడ్డించే బాధ్యత కూడా నీదే అని మర్చిపోకు. ఇక వెళ్ళి హనీ కోసం ఏవైనా స్నాక్స్ చెయ్యి అన్నారు మృదుల గారు. సరే మృదుల, ఇప్పుడే వెళ్ళి నేను హనీకి ఇష్టమైన కార్న్ సమోసా చేసుకుని తీసుకొని వస్తాను అన్నారు మాలిని గారు కిచెన్లోనికి వెళ్తూ. మృదుల కాదు మాలిని, మృదుల మేడం అని పిలవాలి, అర్థమైందా? సరే ఇక వెళ్ళి నీ కూతురు కోసమే కాదు మాలిని, ఈ మృదుల మేడం కోసం ఏమైనా చెయ్యి అంటూ ఏం చేయాలో చెప్పారు మృదుల గారు. హనీ ఇంకా దిగులుగా ఉంటుంది చూసిన మృదుల గారు హనీ పక్కన కూర్చుని, ఏంటి హనీ ఇంకా ఇలానే ఉన్నావా? నువ్వు ఇలా డల్గా ఉంటే పుట్టబోయే బిడ్డ కూడా డల్గానే ఉంటాడు. నీ బిడ్డ అలా ఉండకూడదు అంటే నువ్వు ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి అన్నారు. ఎంత ట్రై చేసినా అది నా వల్ల కావటం లేదండి, మీరు చెప్పండి, మనసులో బాధ పెట్టుకుని పైకి నవ్వుతూ ఉండటం సాధ్యమేనా అంది హనీ. నువ్వు చెప్పింది కూడా నిజమే హనీ, కానీ నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే నీ సమస్య పరిష్కారం కాదు అన్నారు మృదుల గారు. పోనీ ఏం చేస్తే నా సమస్య తీరుతుంది చెప్పండి ఆంటీ, నేను చేస్తాను అంది హనీ. హనీ ప్రశ్నకు ఆవిడకి ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదు. ఆ టాపిక్ డైవర్ట్ చేసే మంచిది అనుకుని, సరే పద కాసేపు అలా బయటికి వెళ్ళి వద్దా, ఇంట్లో ఉంటే నువ్వు ఇలానే ఆలోచిస్తావు, నేను ఊరు చూసి చాలా రోజులైంది, నీకు కూడా కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది అని హనీతో స్నాక్స్ తినిపించి తర్వాత మాలిని గారు ఇచ్చిన జ్యూస్ తాగించి ఆమెను దగ్గరుండి రెడీ చేసి బయటికి తీసుకుని వెళ్ళారు. భూమితో మాట్లాడుతున్న వశిష్ఠను చిటికి వేసి పిలిచి, మేము బయటికి వెళ్ళాలి కార్తీ అన్నారు. వశిష్ఠ సరైన తలూపి ఆవిడ పక్కన ఉన్న హనీ డల్గా ఉంటుంది చూసి, ఏమైంది హనీ అలా ఉంది అనుకుంటూ వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు. కొంత దూరం వెళ్ళాక, హనీ ఎక్కడికి వెళ్దాం అన్నారు మృదుల గారు. గుడికి వెళ్ళామంటే నాన్నమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, గుడికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని. అప్పుడు నేను అదంతా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు నాకు కావాల్సింది అవసరమైంది అదే, కాబట్టి మనం అక్కడికి వెళ్దాం అంది హనీ. సరే నీ ఇష్టం అని వశిష్ఠాన్ని చూస్తూ, డ్రైవర్ గుడికి పోనివ్వు అన్నారు మృదుల గారు. ఆవిడ తన అన్నను డ్రైవర్ అనటం హనీకి ఏమాత్రం నచ్చలేదు. ఆవిడని ఏమనలేక సైలెంట్గా కూర్చుంది. కాసేపటి గుడికి చేరుకున్నారు. వశిష్ఠుని అక్కడే ఉండమని హనీని తీసుకుని గుడికి వెళ్ళారు. అరుణ్ హనీల పేరు మీద అర్చన చేయించారు. పూజ అయ్యాక ఇద్దరు గుళ్ళోనే కూర్చున్నారు. హనీకి అక్కడ చాలా ప్రశాంతంగా అనిపించింది. కళ్ళు మూసుకుని భగవంతుని ధ్యానిస్తూ తన మనసులో బాధ పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఎంత ప్రయత్నించినా అరుణ్ చేసిన మోసం ఆమె మనసు దాటిపోవటం లేదు. ఎంత ఆపినా కన్నీళ్ళు ఆగటం లేదు, వరదల్లా పొంగుకొస్తున్నాయి. ఆ కన్నీళ్ళ ప్రవాహంలో తన మనసు బాధ కొట్టుకుపోతే బాగుండు అనుకుంది. అరుణ్ తనకు ఒక అవకాశం ఇస్తే ఎన్నో ప్రశ్నలు అడగాలంది తనకు జవాబు దొరకని ఎన్నో ప్రశ్నలు సుడిగుండాలా ఆ మదిలో తిరుగుతున్నాయి. ఒక్కసారి కళ్ళు తెరిచి ఆమె ఎదురుగా ఉన్న భగవంతుని చూసి మళ్ళీ అంతలోనే కళ్ళు మూసుకుంది. ఎందుకు అరుణ్ ఇలా చేశావు? మీ అమ్మ కానీ అమ్మ పగ కోసం నన్ను ఇంత మోసం చేస్తావా? ఆస్తి కోసం ప్రేమ పేరుతో నాతో ఆడుకుంటావా? అసలు అలా చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పింది? నువ్వు ప్రేమగా నాతో మాట్లాడిన మాటలన్నీ అబద్ధమేనా? నిన్ను నమ్మి నా సర్వస్వాన్ని నీకు అప్పగించినప్పుడు కూడా నీ మనస్సాక్షికి నువ్వు చేసే తప్పని అనిపించలేదా? ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా నన్ను కష్టపెడుతున్నావు. అసలు నేను ఎలా మార్చుకోవాలో కూడా అర్థం కావడం లేదనుకుంది. ఇందులో మృదుల గారు ఆ భుజంపై చేయి వేసరికి అరుణ్ తలుపుల్లో నుండి బయటకు వచ్చి కళ్ళు తెరిచి ఆమెను చూస్తూ, ఏంటంటీ అంది. ఇంకా ఎంతసేపు దేవుడిని ఇబ్బంది పెడతావు? చీకటి పడుతుంది. అరుణ్ ఇప్పటికే 2 సార్లు కాల్ చేశాడు కదా, ఇక ఇంటికి వెళ్దామా అన్నారు. సరే అంటేని ఒకసారి భగవంతుని చూసి నమస్కారం చేసుకుని పైకి లేచింది. ఇద్దరూ కలిసి కారు దగ్గరికి వెళ్ళారు. మురాల్ని కారు ఎక్కబోతూ ఏదో గుర్తొచ్చట్లు ఆగి, హనీ మనం కూర్చుని చోట ఒక ఫోన్ మర్చిపోయినట్లు ఉన్నా, నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వెళ్ళి తీసుకుని వస్తా అని ఆవిడ గబగబా గుళ్ళోనికి వెళ్ళారు. ఆవిడ వెళ్ళగానే వశిష్ఠ హనీ దగ్గరకు వచ్చి, హనీ ఎలా ఉన్నావురా? అంతా ఓకే కదా? అరుణ్ నిన్నేమీ ఇబ్బంది పెట్టలేదు కదా అని అడిగాడు. హనీ చిన్నగా నవ్వుతూ తనకు కావాల్సింది తనకు దక్కాక ఇంకా అరుణ్ నన్ను ఎందుకు ఇబ్బంది పెడతాడు? నేను బాగానే ఉన్నాను, కానీ నా వల్ల మీరంతా ఇబ్బంది పడ్డావు. నీతో మాట్లాడక కూడా అర్హత లేని వారి చేతిలో నువ్వు అవమానాలు పట్టడం నాకు అస్సలు నచ్చలేదన్నయ్య. రాజులో ఉండవలసి నువ్వు నా కోసం ఇలా డ్రైవర్గా మారడం అన్నిటికంటే ఎక్కువగా బాధిస్తుంది నన్ను అంది. వశిష్ఠ హనీ అలా చూస్తూ, ఎన్ని మాటలు ఇచ్చావురా హనీ, నువ్వు నా ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే నీకు నా మీద ఉన్న ప్రేమ నీతో ఇలా మాట్లాడిస్తుందని అర్థమవుతుంది. నేను ఏం చేసినా నీ సంతోషం కోసమే. నువ్వు సంతోషంగా ఉంటే ఎన్ని అవమానాలు ఎదురైనా మేము ఆనందంగా స్వీకరిస్తాం. నువ్వు మా గురించి ఆలోచించకుండా అరుణ్తో హ్యాపీగా ఉండు,
"హ్మ్, అలా ఉండటానికి ట్రై చేయరా" అన్నాడు. సరే అన్నయ్య అని వశిష్ఠతో ఇంకా ఏదో చెప్తూ మృదుల రావడం చూసి, "అన్నయ్య ఆంటీ వస్తున్నారు, నీతో తర్వాత మాట్లాడతా" అని సైలెంట్గా కారులో కూర్చుంది హనీ. "ఏంటమ్మా, ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు? పైగా కాల్ కూడా లిఫ్ట్ చేయటం లేదు" అన్నాడు అరుణ్ అప్పుడే ఇంట్లోకి అడుగు పెడుతున్న మృదుల గారితో. "గుడికి వెళ్ళాం అరుణ్, అయినా ఎందుకు అన్నిసార్లు కాల్ చేశావు? నాతో ఏమైనా పని ఉందా" అన్నారు మృదుల గారు. "అవునమ్మా." ఆ హనీని చూసి, "హే, నువ్వు లోనికి వెళ్ళు, నేను అమ్మతో మాట్లాడాలి" అని హనీని అక్కడి నుంచి పంపించి, "అమ్మా, లండన్ ఇంకా కెనడాలో ఉన్న మన క్లయింట్స్ నుండి మెయిల్స్ వచ్చాయి, అర్జెంటుగా మీటింగ్స్కి అటెండ్ అవ్వాలని, కొంతమంది అగ్రిమెంట్ రెన్యువల్ చేయాలి, మరి కొంతమంది వశిష్ఠతో మాట్లాడాలి" అని పట్టుబట్టారు. అక్కడున్న మన వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు వినటం లేదు. నేను కూడా మాట్లాడి చూశాను, కానీ ప్రయోజనం లేదు. వశిష్ఠ వస్తేనే డీల్ కన్ఫర్మ్ చేస్తామని వాళ్ళు పట్టుబడుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అన్నాడు అరుణ్. "అరుణ్, ఇంత చిన్న విషయానికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? వశిష్ఠ ఇప్పుడు మన చేతిలోనే ఉన్నాడు, మనం ఏం చెప్పినా చేస్తాడు. నువ్వు అతన్ని తీసుకుని ఫారెన్ వెళ్ళు, అతనితో మన పని పూర్తయ్యాక ఎప్పట్లా డ్రైవర్లా ఉంటాడు" అన్నారు మృదుల గారు. "సరేమా, కానీ వాడు నాతో రావడానికి ఒప్పుకుంటాడా" అన్నాడు అరుణ్. "నీతో పాటు హనీని కూడా తీసుకెళ్ళు, అప్పుడు చచ్చినట్లు నీతో వస్తాడు. నువ్వు టికెట్స్ బుక్ చేయి, నేను వశిష్ఠతో మాట్లాడతాను." "సరేమా, నేను ఆ పని మీద ఉంటా" అని అరుణ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు ఉదయం కారు తుడుస్తుండగా వశిష్ఠ దగ్గరికి వచ్చిన మృదుల గారు, "నిన్ను చూస్తే ముచ్చటేస్తుంది వశిష్ఠ. కొన్ని రోజుల క్రితం వరకు కోట్లకు అధిపతిగా బతికిన నువ్వు ఇలా డ్రైవర్గా ఎంత చక్కగా ఒదిగిపోయావు. కనీసం నీ ముఖంలో ఆస్తి పోయిందన్న బాధను కానీ, నువ్వు దర్జాగా తిరిగిన నీ కారుకే నువ్వు డ్రైవర్ అయ్యావన్న బాధ కానీ ఏమీ లేదు" అన్నారు. ఆ మాటలకు వశిష్ఠగా చిన్నగా నవ్వుతూ, "నేను బాధపడటానికి నా ఆస్తి ఎక్కడికి పోలేదండి. నా చెల్లి భర్త దగ్గరే ఉంది. ఇప్పుడు నేను డ్రైవర్గా ఉంది కూడా నా బావ దగ్గర కదా. ఇక నేను ఇక్కడ డ్రైవర్గా ఉండటం వల్లే కదా నా చెల్లిని చూడగలుగుతున్నాను. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా కోట్ల ఆస్తి కన్నా, నా హోదా కన్నా నా చెల్లి సంతోషం ముఖ్యం" అన్నాడు. "నీకు నీ చెల్లి మీద ప్రేమ ఉందని తెలుసు, కానీ మరీ ఇంత పిచ్చి ప్రేమ ఉందని తెలీదు. ఆ ప్రేమతోనే ఇంకో పని కూడా చేయాలి నువ్వు" అన్నారు మృదుల గారు. "ఏంటి" అన్నట్టు చూశాడు వశిష్ఠ. అతను జరిగిందంతా చెప్పి అరుణ్తో లండన్ వెళ్ళవలసి వస్తుంది కూడా చెప్పారు. వశిష్ఠ తన నిర్ణయం చెప్పేలోపు భూమి అక్కడికి వచ్చి, "మీరు ఆగండి వశిష్ఠ, ఆంటీతో నేను మాట్లాడతాను" అని మృదుల గారిని చూస్తూ, "వశిష్ఠ మీతో రావాలంటే మాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వాటికి మీరు ఓకే అంటేనే అతను వస్తాడు, లేకపోతే లేదు" అంది. "నేను మాట్లాడేది వశిష్ఠతో, మధ్యలో నువ్వెవరు కండిషన్స్ పెట్టడానికి? వాళ్ళకు ఏంటి సంబంధం" అన్నారు మృదుల గారు. "సంబంధం ఉందా ఆంటీ? అదేంటో మీకు తర్వాత చెప్తా. అయినా కామెడీ కాకపోతే మీరు కూడా ఏంటంటే ఇలా మాట్లాడుతున్నారు? సంబంధం ఏంటి అని నన్ను అంటున్నారు. మరి మీరు చేసిందేంటి? మీ పగ కోపం ఆంటీ వాళ్ళ మీద అయితే, ఏ పాపం తెలియని వశిష్ఠ హనీల్ని ఎందుకు ఇలా కష్టాలు పాలు చేశారు? ముందు దీనికి సమాధానం చెప్పండి" అంది భూమి. "మాటలు బాగానే చెప్తున్నావు, ఆయన నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఇక నువ్వు ఇక్కడ నుండి వెళ్తే మంచిది" అన్నారు మృదుల గారు. "నన్ను పంపటం మీ తరం కాదంటీ. మీరు ఎప్పటికైనా నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి తీరాలి. దానికంటే ముందు మా కండిషన్ చెప్పమంటారా" అంది భూమి. "నువ్వు చెప్పినా వినేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. నేను చెప్పింది మీరు వినాలి, కానీ మీరు చెప్పేది నేను వినను. నేను చెప్పినట్లు వశిష్ఠ అరుణ్తో వెళ్ళే పని పూర్తి చేసుకుని రావాలి, లేకపోతే" అని ఆవిడ మాట పూర్తి చేయకముందే, "లేకపోతే ఏం చేస్తారు? అసలు మీకు ఎందుకు భయపడాలి? అరుణ్ ద్వారా హనీని ట్రాప్ చేయించి తనను ప్రేమ పేరుతో మోసం చేసింది మీరు. చెల్లిని అడ్డుపట్టుకుని ఆయనతో ఆస్తి రాయించుకుంది మీరు. తప్పు చేసింది మీరు. మీరే అంత ధైర్యంగా ఉంటే అసలు ఏ పాపం తెలియని మేము ఎందుకు భయపడాలి? మీరు చెప్పేది ఎందుకు చేయాలి? చెయ్యాలి భూమి. ఎందుకంటే నువ్వు ఎవరి కోసమైతే నన్ను ఎదిరిస్తున్నావో అతని చెల్లెలు నా చేతిలో ఉంది. నేను తలుచుకుంటే తను ఏమైనా చేస్తానో" అన్నారు మృదుల గారు. "మీరు తనని ఏం చేయలేరా ఆంటీ? ఎందుకంటే ఇప్పుడు అవసరం మీది. ఒకవేళ మీరు నా కండిషన్స్కి ఒప్పుకోకపోతే వశిష్ఠ మీతో రాడు. అతను రాకపోతే బిజినెస్ మొత్తం నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. మీరు చూస్తుండగానే మీ పతనం మొదలవుతుంది" అంది భూమి. భూమి మాటలకు ఆవిడ ఆలోచనలో పడ్డారు. కొంచెం ఆలోచించిన తర్వాత, "సరే, నీ కండిషన్స్ ఏంటో చెప్పు" అన్నారు మృదుల గారు. అప్పటి వరకు భూమి మాటలు విని అక్కడికి వచ్చిన అరుణ్, "అమ్మా, దీని కండిషన్స్కి మనం ఒప్పుకోవటం ఏంటి? పద లోనికి వెళ్దాం. వశిష్ఠుని నాతో ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు" అన్నాడు.
అరుణ్ ఎందుకు అంత ఆవేశం? నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు లోనికి వెళ్ళు అన్నారు మృదుల గారు. అది కదమ్మా అరుణ్, లోనికి వెళ్ళమని చెప్పాను కదా అని అతన్ని లోనికి పంపి, భూమి ఇక నువ్వు చెప్పు అన్నారు మృదుల గారు. సరే చెప్తా వినండి. కండిషన్ నెంబర్ 1, మాలిని అంటే ఇకపై మీ ఇంట్లో వంట మనిషిలా ఉండరు. కండిషన్ నెంబర్ 2, వశిష్ఠ కూడా మీకు డ్రైవర్గా వర్క్ చేయడు. నా షేర్స్ మీ ఇద్దరి పేరు మీద ఉంటాయి. సో వశిష్ఠ కూడా ఇకపై కంపెనీలో వర్క్ చేస్తాడు. అలానే ఒక ఎంప్లాయ్గా కాదు, షేర్ హోల్డర్గా. 3వది, నేను కూడా వశిష్ఠతో పాటు వెళ్తాను. ఎందుకంటే రాముడు ఎక్కడుంటే సీత కూడా అక్కడే ఉంటుంది కదా. ఇక 4వది అని ఒక క్షణం ఆగి, అది ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు చెప్తా. వీటికి మీరు ఓకే అంటే మన ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది అంది భూమి. అవన్నీ విన్నా మృదుల గారు ఇకేం ఆలోచించకుండా, సరే నువ్వు చెప్పిన కండిషన్స్కి ఒప్పుకుంటున్నాను, నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళు, రేపే మీ ప్రయాణం అన్నారు. నాకు తెలుసా ఆంటీ మీరు ఇలానే అంటారని. ఇక మేము వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకుంటాం అని వశిష్ఠాన్ని తీసుకొని అవుట్ హౌస్లోనికి వెళ్ళిపోయింది భూమి. ఈ మెంటల్, ఎందుకే ఆవిడతో అలా మాట్లాడావు? ఇదంతా మనసులో పెట్టుకొని మనకు తెలియకుండా హానిని ఏమైనా అంటే అన్నాడు వశిష్ఠ. బాబు వశిష్ఠ, ఎందుకంత ఆవేశం? వాళ్ళ వల్ల హానికి ఎలాంటి ప్రాబ్లం రాదు, తనకు నేను గ్యారంటీ. అసలు తెలియని ఇంకో విషయం తెలుసా? ఆ ఫారిన్ డెలిగేట్స్తో మాట్లాడి ఇలా ప్లాన్ చేసింది నేనే. అందుకే ఆవిడ మన దగ్గరికి వచ్చి బేరానికి వచ్చారు అంది భూమి. ఎందుకు చేసావు ఇదంతా అన్నాడు వశిష్ఠ. ఎందుకు అంటావేంటి స్వామి? నీకోసమేరా, నీకోసమే సచ్చినోడా. నువ్వు వాళ్ళ దగ్గర అలా డ్రైవర్గా అవమానాలు పట్టం చూస్తూ ఉండలేక ఇలా చేశాను. పనిలో పని ఆంటీని కూడా ఆవిడ టార్చర్ నుండి తప్పించాను అంది భూమి. మంచి పని చేశావులే. తర్వాత వాళ్ళకి నిజం చెప్పి నా చెల్లికి ఏమైనా ఇబ్బంది కలిగితే నిన్ను చంపి పడేస్తా అన్నట్టు వశిష్ఠ కోపంగా. నువ్వు మారవురా, నువ్వు మారవు మహాశయ, మారవు. నీకోసం ఇంత చేస్తే నన్ను పొగట్టం మానేసి తిడతావా? అసలు నేను చేసిన పనికి నన్ను ప్రేమగా దగ్గర తీసుకొని ఒక కిస్ ఇచ్చి ఒక హక్ చేసుకొని ఎలా చేస్తావో అని ఎన్ని ఊహించాను తెలుసా? అంతా రివర్స్ అయింది అంది భూమి. నువ్వు ఆ ఊహల్లో ఉండు అన్నాడు వశిష్ఠ. నిన్ను ప్రేమించనత నాకు మిగిలింది ఊహలే కదా స్వామి. అయినా ఎందుకు నన్ను చూస్తే అంత మండిపడుతున్నావు? ఇంకొకసారి నా మీద కోప్పడితే అలుగుతాను అంది భూమి బొంగుమూతి పెడుతూ. ఆ మాటలకి, ఆ ఎక్స్ప్రెషన్స్కి నవ్వు వచ్చింది వశిష్ఠకి. కానీ నవ్వును కంట్రోల్ చేసుకుని కోపం నటిస్తూ, నువ్వు అలిగితే బతిమలాడే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ, వెళ్ళి నీ పని చూసుకో అని వశిష్ఠ లోనికి వెళ్ళిపోయాడు. నీతో బతకాలనుకునే రోజు తప్పకుండా వస్తుంది. అది రాకపోతే నేను వచ్చేలా చేస్తా అనుకుని మాలిని గారి దగ్గరికి వెళ్ళి, ఆంటీ మీరు ఇక నుండి ఆ ఇంటికి వెళ్ళవలసిన అవసరం లేదు అంది. వెళ్ళకపోతే ఆ మృదుల ఊరుకుంటుందా అన్నారు మాలిని గారు. ఆవిడకి మిమ్మల్ని ఏమీ అనదా ఆంటీ అంటూ ఆవిడకి జరిగిందంతా చెప్పిన భూమి. అంతా విన్నా మాలిని గారు భూమిని హక్ చేసుకుని, నాకు తెలుసు భూమి నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని, ఇక వశిష్ఠ కష్టాలు తీరిపోయినట్లే అన్నారు సంతోషంగా. నేనుండగా ఏ కష్టమో వశిష్ఠ నీడకును కూడా తాకనివ్వనంటీ అంది భూమి. మాలిని గారు భూమి నుదురుపై ముద్దు పెట్టి, జీవితాంతా ఇలానే వాడికి తోడుగా ఉంటావా అని నాకు మాటి బొమ్మ అన్నారు. మీరు అడిగినా అడగకపోయినా నేను కళలో కూడా అతన్ని వదిలిపెట్టను. ఈ భూమి ఇప్పుడు వశిష్ఠ కోసమే బతుకుతుంది అంది భూమి. గుమ్మం దగ్గర ఉండి భూమి మాటలు వింటున్న వశిష్ఠ, ఎందుకే నీకు ఇంత పిచ్చి? నా కోసం ఏమైనా చేసేంత ప్రేమంటే నీకు? నీ మాటలు వింటూ నీకు దూరంగా ఉండటం నా వల్ల కావటం లేదు. నిన్ను ఈ క్షణమే వచ్చి హక్ చేసుకుని ఐ లవ్ యూ చెప్పాలనుంది. కానీ ఇప్పుడు నేను ఉన్న ఈ సిచ్యువేషన్ నాతో పాటు నిన్ను కూడా కష్టపెట్టలేను. అందుకే నా ప్రేమ నాలోనే సమాధి చేస్తున్నా అనుకున్నాడు. అమ్మ ఏంటి నువ్వు చేసిన పని? ఎందుకు ఆ భూమి పెట్టిన కండిషన్స్ ఒప్పుకున్నావు? మనం అనుకున్నదేంటి, నువ్వు చేసిందేంటి? ఇలా అయితే మనం ఇన్ని రోజులు కష్టపడింది ఎందుకు అన్నాడు అరుణ్. అరుణ్, నేనంతా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా రేపు ప్రయాణానికి సిద్ధమవ్వు. నేను వెళ్ళి హనీతో కూడా చెప్తా అన్నారు మృదుల గారు. అమ్మా వాడోకే అన్నాడు కదా, ఇక మధ్యలో హనీ ఎందుకు అన్నాడు అరుణ్. తన ఇంట్లో ఉంటే ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. అందులో ప్లేస్ చేంజ్ అయితే తనకు కూడా కొంచెం బాగుంటుంది కదా, అందుకే. కానీ నువ్వు మాత్రం తనని ఎలాంటి ఇబ్బంది పెట్టనని ప్రామిస్ చేయి అన్నారు. అమ్మా నీకెందుకని దాని మీద ఇంత సాఫ్ట్ కార్నర్ ఉందో నాకు అర్థం కావట్లేదు. నేను నీకు ఎలాంటి ప్రామిస్ చేయలేను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అరుణ్.
వీడు మరీ మొండి వాళ్ళ తయారయ్యాడు అనుకుని హనీ దగ్గరికి వెళ్ళి ఆమెకి లండన్ వెళ్తున్న విషయం చెప్పారు. సారీ ఆంటీ, నేను ఎక్కడికి వెళ్ళను అంది హనీ. నువ్వు ఈ మాట అంటావని నాకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పేది వింటే నువ్వే ఎగిరి గంతేసి మరీ వెళ్తావన్నా. మీతో పాటు మీ అన్నయ్య కూడా వస్తున్నాడు అన్నారు మృదుల గారు. మీరు చెప్పింది నిజమా ఆంటీ? నీతో అబద్ధం ఎందుకు చెప్తాను హనీ, మీ అన్నయ్యతో పాటు భూమి కూడా వస్తుంది. నువ్వు ఇక లేట్ చేయకుండా రెడీ అవ్వు అన్నారు మృదుల గారు. సరే అంటే అని అరుణ్ ఏమైనా అంటాడేమో అంది హనీ. వాడితో ఆల్రెడీ మాట్లాడాను, వాడు నిన్ను ఏమీ అనడు, నాది హామీ. ఒకవేళ వాడు నేను ఏమైనా అంటే నాకు ఒక్క ఫోన్ చేయి చాలు, వాడి సంగతి నేను చెప్తా అన్నారు మృదుల గారు. హనీ సరే అన్నట్లు తలూపింది. మరుసటి రోజు నలుగురు ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. భూమి, హనీ నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి, అసలే కడుపుతో ఉన్న పిల్ల అన్నారు మాలిని గారు. ఆంటీ, తన గురించి మీరేమీ దిగులు పడకండి, మీ అమ్మాయినే కాదు మీ అబ్బాయిని కూడా జాగ్రత్తగా చూసుకుంటా అంది భూమి. నువ్వు ఉన్నావని మా ధైర్యం భూమి అన్నారు ఇందిరా గారు. మీ ధైర్యం నేనైతే నా ధైర్యం మీ మనవడు అమ్మమ్మ గారు, ఆయన గారు నాతో ఉంటే చాలు ఏదైనా చేయగలను అనిపిస్తుంది అంది భూమి లగేజ్ కారులో పెడుతున్న వశిష్ఠాన్ని చూస్తూ. ఏ సోదాపి ఆ బ్యాగ్ ఇలా తీసుకురా అన్నాడు వశిష్ఠ. ఏంటి ఈ బ్యాగ్ నేను తీసుకురావాలా? ఇది చాలా బరువుగా ఉంది, నా వల్ల కాదు అంది భూమి. ఇప్పుడే కదా నాతో ఉంటే ఏదైనా చేస్తా అని డైలాగులు వేసావు, మరి బ్యాగ్ తేలేవా అన్నాడు వశిష్ఠ. ఏదో ఫ్లోలో అనేసాను, అలా అన్నీ పట్టించుకుంటే ఎలా వాస్ అంది భూమి. వాళ్ళ మాటలకు మృదుల గారు అరుణ్ తప్ప మిగిలిన వాళ్ళందరూ నవ్వుకున్నారు. మీ నవ్వులైతే ఇక వెళ్దాం, ఫ్లైట్కి టైం అవుతుంది అన్నాడు అరుణ్ కోపంగా. అరుణ్ అలా అనేసరికి అందరూ సైలెంట్ అయిపోయారు. హనీ పద వెళ్దాం, ఇంకా ఇక్కడే ఉంటే మీ ఆయనకి బీపీ పెరిగేలా ఉంది అని హనీ చేపట్టుకుని కార్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది. కాసేపటికి ఎయిర్పోర్ట్ చేరుకుని ఫ్లైట్ కూడా ఎక్కారు. హనీ అరుణ్ ఒక పక్క కూర్చుంటే భూమి వశిష్ఠ మరో పక్క కూర్చున్నారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక ఎందుకో హనీకి వామిటింగ్ వచ్చినట్టుగా అనిపించింది. అరుణ్ నాకెందుకో కడుపు తిప్పుతుంది, వాంత ఎలా ఉంది అంది. అందుకే నేను వద్దు అన్నా. అయినా ఎందుకు వచ్చావు నువ్వు? ఇప్పుడు చూడు నన్ను విసిగిస్తున్నావు అని భూమిని పిలవడం కోసం వెనక్కి చూశాడు. భూమి అతను చూసినా కూడా పట్టించుకోకుండా వశిష్ఠతో ఏదో మాట్లాడుతూ ఉంది. ఏ అరుణ్, నిన్నే పిలుస్తున్నాడు, ఏంటో చూడు అన్నాడు వశిష్ఠ. ఆ విషయం నాకు తెలుసు, అతను ఎందుకు పిలుస్తున్నాడో కూడా నాకు తెలుసు. అతని పెళ్ళాన్ని అతను చూసుకుంటాడు, నువ్వు కూడా అటు చూడకు అంది భూమి. అదేంటి భూమి అలా అంటున్నావు? నీకు వాడి గురించి తెలుసు కదా అన్నాడు వశిష్ఠ. నాకు తెలిసే చెప్తున్నా, మీరు సైలెంట్గా కూర్చోండి అని చెవులకి హెడ్సెట్ పెట్టుకొని సాంగ్స్ వింటూ కూర్చుంది. ఏమైంది ఈ భూమికి, పిలిచినా పట్టించుకోవట్లేదు అనుకొని ఎయిర్ హోస్టెస్ పిలిచి హనీ పరిస్థితి గురించి చెప్పాడు. ఓకే సార్ నేను చూసుకుంటా అని ఆమెనే హనీ చేయి పట్టుకుని తీసుకువెళ్తుంటే, అరుణ్ నువ్వు కూడా నాతో రావా ప్లీజ్ అంది హనీ. అక్కడే ఉన్న అందరూ వాళ్ళనే చూస్తూ ఉండడంతో అరుణ్ ఇక తప్పక హనీతో వెళ్ళాడు. వాంటింగ్ చేసుకుని వచ్చాక హనీ చాలా నీరసంగా ఉండడంతో హనీ ఏమైనా తింటావా అన్నాడు అరుణ్. ఏం తినాలని లేదు అరుణ్ అంటూ నీరసంగా అతని భుజంపై వాలిపోయింది. హనీ పరిస్థితి బాగోలేకపోవడంతో అరుణ్ ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. కాసేపటికి హనీ అలానే నిద్రపోయింది. అరుణ్ ఆమెను సరిగ్గా పడుకోబెట్టి బ్యాగ్లో నుండి బ్లాంకెట్ తీసి ఆమెకు కప్పాడు. అదంతా చూస్తున్న భూమి, చూసావా వశిష్ఠ, మీ బావ మీ చెల్లికి ఎలా సేవలు చేస్తున్నాడో, మనం ఇన్వాల్వ్ అయితే ఇలా జరిగేదా? అందుకే ఇలా అప్పుడప్పుడు నా మాట వింటూ ఉండు అంది. వింటాలే కానీ తను ఏమైనా తిందో లేదో వెళ్ళి చూడు అన్నాడు వశిష్ఠ. మళ్ళీ మొదటికి వచ్చేసావా? ఇప్పుడే కదా చెప్పాను నీ చెల్లిని తన భర్త చూసుకుంటున్నాడు అని. మీ చెల్లి సంగతి పక్కన పెట్టి నీ పక్కన ఉన్న నన్ను చూసుకో అంది భూమి. నేను చూడడానికి ఏముంది, రోజు చూస్తున్న ముఖమే కదా నీది అంటూ సీటుకి జారపడి నాకు నిద్ర వస్తుంది, లోడా బాగే నిద్ర డిస్టర్బ్ చేయకు అని కళ్ళు మూసుకున్నాడు వశిష్ఠ. అసలు నీలాంటి వాడిని నేను ఎక్కడా చూడలేదు. ప్రవరాక్షులా తయారయ్యావు నా ప్రాణానికి. నాలాంటి అందమైన అమ్మాయిని పక్కన పెట్టుకొని నీకు నిద్రలా పడుతుందిరా స్వామి, చెప్తాను నీ పని. మనం లండన్ నుండి వచ్చేసరికి నువ్వు నా వెంట పడేలా చేస్తా, చూస్తూ ఉండు అనుకుని అరుణ్ వాళ్ళని ఏం చేస్తున్నారా అని అటు తిరిగి ఒక లుక్ వేసింది. అరుణ్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే హనీ అరుణ్ చేయి పట్టుకుని తన భుజంపై పడుకుంది. అరుణ్ ఫోన్ గ్యాలరీ చూస్తుంటే హనీ తను ఇంతకుముందు దిగిన పిక్స్ కనిపించాయి. అరుణ్ వాటిని చూడకూడదు అనుకున్నా చూడకుండా ఉండలేకపోయాడు. వాళ్ళు చాలా క్లోజ్గా దిగిన పిక్స్ అని. ప్రతి ఫోటోలో హనీ చాలా అందంగా సంతోషంగా ఉంది. అరుణ్కు ఒక్కసారిగా ఆమెతో గడిపిన క్షణాలు గుర్తుకొచ్చాయి. ఎప్పుడు తనని ఏడిపిస్తూ నవ్విస్తూ ఉండే హనీ తనని కళ్ళ ముందు మెదిరింది. ఇంతలో హనీ నిద్రలేచి అరుణ్ వాటర్ కావాలి అంది. అరుణ్ వెంటనే బాటిల్ మూతీసి ఆమెకిచ్చి ఏమైనా తింటావా అని అడిగాడు. ఏం వద్దు అరుణ్. వద్దంటే ఎలా?
చూడు ఎలా నీరసంగా ఉన్నావో, కనీసం జ్యూస్ అయినా తాగో అని ఎయిర్ హోస్టెస్ని పిలిచి జ్యూస్ తీసుకుని హనీకి పట్టించాడు. అరుణ్ తనతో అలా ఉండటం హనీకి ఆశ్చర్యాన్ని కలిగించింది. హనీ అలా అతన్నే చూస్తూ ఉండటంతో, ఏంటలా చూస్తున్నావు? నీతో ఇలా ఉన్నానని నేను మారిపోయానని అనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు. ఏదో హెల్త్ బాగాలేదని నీతో అలా ఉంటున్నా, ఎక్కువ ఊహించుకోకమ్మా అన్నాడు అరుణ్. హనీ సరే అన్నట్లుగా తలుపి వెనక్కి వాలి కళ్ళు మూసుకుని పడుకుంది. ఆ మరుసటి రోజు నలుగురు ఫ్లైట్ దిగేశారు. అక్కడ బ్రాంచ్ మేనేజర్ వాళ్ళని రిసీవ్ చేసుకుని హోటల్కి తీసుకుని వెళ్ళాడు. అరుణ్, హనీ ఇద్దరికి కలిసి ఒక రూమ్, వశిష్ఠకి భూమికి ఒక రూమ్ ముందుగానే బుక్ చేశాడు మేనేజర్. సార్, ఇవిగోండి మీ రూమ్ కీస్, మీరు రెడీ అయ్యాక కాల్ చేస్తే కార్ పంపిస్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మేనేజర్. ఇదేంటి 2 కీస్ ఇచ్చాడు అని అన్నాడు వశిష్ఠ. ఎందుకంత షాక్ అవుతారు వశిష్ఠ? ఒక రూమ్ మనకి, ఇంకొకటి రూమ్ హనీ వాళ్ళకి. అతను కరెక్ట్గానే ఇచ్చాడు కదా అంది భూమి. వాళ్ళ వరకు ఓకే, నువ్వు నేను ఒకే రూమ్లో ఎలా ఉంటావు అది ఆలోచించావా నువ్వు? వెళ్ళి ఇంకో రూమ్ తీసుకుంటా అన్నాడు వశిష్ఠ. మళ్ళీ నా ఒక్కదానికే సపరేట్ రూమ్ ఎందుకు? అయినా నాకు ఒంటరిగా ఉండాలంటే భయం అబ్బా. నేను కూడా నీతో పాటే ఉంటాను, నువ్వేం భయపడకు, నిన్నేమి కొరుక్కు తినలే అంది భూమి. అదంతా నాకు తెలీదు, నాకు నీతో ఉంటే ఇష్టం లేదు. పోనీ ఒక పని చెయ్యి, నువ్వు వెళ్ళి హనీతో ఉండు అన్నాడు వశిష్ఠ. అసలు నీకు మైండ్ ఉందా? నువ్వు దొబ్బిందా? మొగుడు పిల్లల మధ్య పానకలో పుడకలో నేనెందుకు? అయినా నేను నిన్ను డిస్టర్బ్ చేయంలే అని అతని చేతిలో ఒక కీ తీసుకొని హనీకిచ్చి, హనీ, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యాక అసలు చెకప్ కూడా వెళ్ళలేదు కదా, నీకోసం నేను ఇక్కడ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నా. డాక్టర్ మన తెలుగు వాళ్ళే. నేను వశిష్ఠ ఫ్రెష్ అయ్యి మీటింగ్కి వెళ్తా, నువ్వు అరుణ్తో చెకప్కి వెళ్ళు. హాస్పిటల్ అడ్రస్ నీకు వాట్సాప్ చేస్తా చూడు అంది. హనీ సరే అన్నట్టు తలూపి అరుణ్ చూసింది. అరుణ్ భూమి హనీని సీరియస్గా చూస్తూ హనీ చేతిలోకి కీ తీసుకుని తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు. రూమ్లోకి వెళ్ళాక హనీ తన బ్యాగ్లో నుండి టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంటే, ఆగో, అసలు ఆ భూమి ఏమనుకుంటుంది నా గురించి? నీకు అసిస్టెంట్ని అనుకుంటుందా? నీతో హాస్పిటల్కి రావటం కుదరదు. అసలు నాకు నీతో ఉండటమే ఇష్టం లేదు. నేను వేరే రూమ్ తీసుకుంటాను, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. నీ ఇష్టం అరుణ్, నేను నా లైఫ్లో ఉండమని కానీ ఈ రూమ్లో ఉండమని కానీ నేను బలవంతం చేయను. నీకు నచ్చినట్లు నువ్వు ఉండు. హాస్పిటల్కి నేను ఒక్కదాన్నే వెళ్ళగలను, నువ్వు హ్యాపీగా నీ వర్క్ చేసుకో అని బాత్రూంలోనికి వెళ్ళిపోయింది. దీనికి ఇంకా పొగరు తగ్గలేదు అనుకుని అరుణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి వేరే రూమ్ కావాలని అడిగినా కానీ రిసెప్షన్ సారీ సార్, రూమ్స్ లేవు అని చెప్పింది. ఇక చేసేదేం లేక అరుణ్ మళ్ళీ అదే రూమ్కి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి హనీ స్నానం చేసి వచ్చింది. అరుణ్ హనీని పట్టించుకున్నట్లుగా మంచంపై కూర్చున్నాడు. ఇంకో రూమ్ షిఫ్ట్ అవుతావా అన్నావు కదా, ఇంకా ఇక్కడే కూర్చున్నావేంటి అంది హనీ. నేను నాకు నచ్చిన చోట ఉంటాను, నీకేంటి ప్రాబ్లం? నువ్వు ఎక్కడికో పోతా అన్నావు కదా, పో, వెళ్తే వెళ్ళావు కానీ మళ్ళీ నాకు కనిపించుకో అన్నాడు. హనీ బొట్టు పెట్టుకుని తలదువ్వుకుంటూ అరుణ్ ముందుకు వచ్చి, అరుణ్ నిజంగా నేను కనిపించకపోతే బాగుండు అనుకుంటున్నావా అంది. అవును, నువ్వు నా కళ్ళ ముందు లేకపోతే నేను ప్రశాంతంగా ఉంటాను. హనీ వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని, ఎందుకు అరుణ్, నేనంటే అంత అసహ్యం నీకు? మనసులో ఇంత ద్వేషం పట్టుకొని అప్పుడు నాతో ప్రేమగా ఎలా ఉండగలిగావు? హనీ బంగారం అంటూ ఎప్పుడు నా వెంటనే ఎందుకు తిరిగావు? నేను ఒక్క నిమిషం కనిపించకపోతే ప్రాణం పోతుంది అనేవాడివి, మరి ఇప్పుడు ఎందుకు? నా నీడ కూడా నీకు నచ్చటలేదు. నీకు గుర్తుందా, మనం ఒక్కటైన రోజు అని ఇంకా ఏదో చెప్తుంటే, ఆపు నీ గోలా, ఇప్పుడు ఆ సోదంతా ఎందుకు? సంధిస్తే చాలు అప్పుడు అలా అన్నావు, ఇప్పుడు ఇలా అన్నావు అని మొదలు పెట్టేస్తావు, పో ఇక్కడి నుంచి అని ఆమెపై విసుక్కున్నాడు అరుణ్. హనీ కన్నీని తుడుచుకొని హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళొస్తా అరుణ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏంటి ఇంకా రెడీ అవ్వకుండా ఆలోచిస్తూ కూర్చున్నావు? మీటింగ్కి టైం అవుతుంది అన్నాడు వశిష్ఠ బ్యాగ్ ముందు పెట్టుకొని ఏదో ఆలోచిస్తున్న భూమితో. అదా, మీటింగ్కి చీర కట్టుకోవాలా లేదా ఫార్మల్ వేసుకోవాలా లేదా చుడిదార్ వేసుకోవాలా లేదా ఇక్కడ కల్చర్ ప్రకారం షార్ట్స్ వేసుకోవాలా అని ఆలోచిస్తున్నా అంది భూమి. నీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది కట్టుకో, దానికి ఎందుకు అంత ఆలోచన అన్నాడు వశిష్ఠ. అయితే నేను ఇప్పుడు శారీ కట్టుకుంటా, నువ్వు కొంచెం బయటకు వెళ్తావా అంది భూమి. వశిష్ఠ మనసులోనే నవ్వుకుంటూ, ఇప్పుడు దొరికావే నువ్వు, చూడు నీతో ఎలా ఆడుకుంటానో అనుకుని, నేను ఎందుకు వెళ్ళాలి? నువ్వేగా నేను సపరేట్ రూమ్ కావాలంటే వద్దు ఇక్కడే ఉంటాన్నావు, అయినా ఒక మొగాడు ఇంకో మొగాడి ముందు బట్టలు మార్చుకోవడానికి సిగ్గెందుకమ్మా అన్నాడు. ఏమన్నావు? నేను మొగాడినా? నీ కంటికి నేను ఆడపిల్ల కనిపించలేదా? చూస్తూ ఉండు, నీ కళ్ళు నన్ను
తప్ప ఎవరిని చూడలేనంత అందంగా రెడీ అవుతా, అప్పుడు నువ్వు అంటావు నేను ఆడపిల్లని అని. అనటమే కాదు, ఐ లవ్ యూ భూమి అంటూ నా వెంట పడతావు. ఇప్పుడు నీ ముందే శారీ కట్టుకుంటా, లెట్స్ వాచ్ అని తన బ్యాగ్లో నుండి చీర బయటకు తీసిన భూమి. ఇదేంటి, దీన్ని ఏడిపిద్దాం అనుకుంటే ఇదే నాకు ఎసరు పెట్టింది. ఇది ఇలా నార్మల్గా ఉంటేనే నా చూపులు దీని నుండి తప్పుపోవు, ఇప్పుడు ఇది చీర కడితే నా పని అంతే గోవిందా అని మనసులో అనుకొని జేబులో నుండి ఫోన్ తీసుకుని కాలు వచ్చినట్లు చెవి దగ్గర పెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. భూమి పరుగుడు వెళ్ళి అతనికి అడ్డుగా నిలబడి, నా నుండి తప్పించుకోవటం ఇంపాసిబుల్ అని వెనక్కి నడుస్తూ వెళ్ళి డోర్ లాక్ చేసి, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావో అంది. హాయ్ అండి, హలో. స్టోరీ ఎలా ఉంది? బాగుంది కదా. ముందు ముందు ఎపిసోడ్స్ ఇంకా చాలా చాలా బాగుంటాయి అన్నట్టు ఇంత నచ్చిన స్టోరీకి ఒక చిన్న లైక్ చేసేసి రేపు మార్నింగ్ వరకు వెయిట్ చేయండి.